చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీరు తెలుగు లెక్కల ప్రకారం చూస్తే మీకు 100 వచ్చినట్టేనా? అది పండగ శిష్యులు చేశారు. అదే తెలుగు సంవత్సరాల ప్రకారం 100 ఏళ్ళు నిండినట్టే మీకు. టోటల్గా మీ ఈ జీవితాన్ని, ఈ 100 ఏళ్ల మీ జీవితాన్ని మీరు పరిశీలించుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అసలు మాది సోమవారపడి ఏలూరు దగ్గర మాకు వ్యవసాయం గొడ్డగాయలు, పల్లెటూరు, ఆవుల గేదెలు ఉండేవి. అలాంటి జీవితంలో మా అన్నగారని గోపాలం గారని అక్కడ ఉన్నారు. ఆయన వైలిన్ నేర్పిద్దాము వీడికి అని అక్కడే జగన్నాథం గారని వైలిన్ బాగా వాయించేవారు, వారి దగ్గర ప్రారంభించారు. అంటే ఆయనే మీకు తొలి గురువు అని చెప్పారు? అవునండి, అవును. తర్వాత మీ ఇంట్లో మీ పూర్వుల్లో సంగీతం ఉందా? నాదం ఉంది కదా, నాదస్వరం వాయించేవారు మా నాన్నగారు. అంటే మీరు వాయించారా నాదస్వరం? లేదండి, నాకు అసలు తెలియదు. పారుపల్లి రామకృష్ణ పంతులు గారు మీకు ఎలా పరిచయం అయ్యారు సార్? అంటే మా అన్నగారు డోలు వాయించేవారు. ఆయన దాలిపర్తి పిచ్చారి గారని బందరు, ఆయన గొప్ప నాదస్వర విద్వాంసుడు, మా గురువుగారి శిష్యుడు. వారు కూడా గాయక సార్వభౌముల వారి శిష్యుడు, మచిలీపట్నం. ఆయన దక్షిణ దేశంలో కూడా గొప్ప పేరు. నాదస్వర అనగానే రాజరత్నం పిల్ల అంటారు. అలాంటి ఆయన ఈయన్ని గౌరవించారు. ఇక్కడ కూడా వచ్చి వారి కూతురు పెళ్ళికి అంత గొప్ప వ్యక్తి. ఆయనేమో ఏలూరు వచ్చాడు ఏదో వివాహానికి. వచ్చి మా అన్నగారు తీసుకెళ్ళి, మా తమ్ముడు సంగీతం నేర్చుకుంటున్నాడు, అరే పాడరా అన్నారు. పాడమంటే కీర్తన పాడాను. పాడగానే ఆయన ఏమన్నారో తెలుసుండి, అక్కడి నుంచే టర్న్. ఏమన్నారంటే, అరే వీడు బాగా పనికి వస్తాడు, మా గురువు గారి దగ్గరికి తీసుకువెళ్తే. మా గురువుగారు అంటే గాయకులు పారుపల్లి రామకృష్ణ పంతులు గారు. అంటే మరి అక్కడ నేర్చుకోవటం అంటే మేము భరించలేం కదా, 1 రోజు 2 రోజులు కాదు కదా, భోజనం ఇబ్బంది కదా అన్నారు. ఓరి పిచ్చివాడ, మేమంతా వారాల్లో చేసుకుని నేర్చుకున్నాం, అక్కడ పద్ధతి అది, కనుక వారాలు చేసుకుంటూ నేర్చుకోవచ్చు. గురువుగారి ఉత్సవాలు తొలి ఏకాదశి దగ్గరలోనే ఉంది, 41. అప్పుడు నువ్వు కూడా వస్తున్నావు కదా, ఆయన పక్కన డోలు వాయించేవాడు మన అన్నగారు గోపాలం గారు. 1941. అంటే మీకు 14-15 ఏళ్ళు ఉంటాయి అప్పుడు? అంతే, 14 అంతే. తర్వాత గురువుగారితో చెప్పారట, తొలి ఏకాదశి రోజు వస్తుంది కదా, నన్ను రమ్మని మా అన్నగారు ముందు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను విజయవాడ రావడానికి మా అమ్మగారు రూపాయి ఇచ్చారు. అప్పుడు డబ్బు చాలా విలువైంది. అప్పుడు రూపాయి అంటే ఇప్పుడు వేలల్లో చెప్పాలి. అయితే పవర్పేట అని ఉంది కదా ఏలూరులో, ఆ పవర్పేట స్టేషన్కి వచ్చి ప్రొద్దున్నే 9 గంటల బండికి అరటెక్కడి తీసుకుని వచ్చాను విజయవాడ. అరటెక్కడి తీసుకుని వచ్చాను, ఇక్కడ దిగాను. దిగగానే టికెట్ ఇవ్వగానే నీకు ఎన్నేళ్ళు అన్నాడు. 14 అన్నాను. పెనాల్టీ కట్టాలి అన్నాడు. ఆ మాటలు నాకు తెలియదు కదా, పల్లెటూరు అని. అంటే సరే నుంచి తీసుకెళ్ళి ఎట్టయ్యా 60. మరి డబ్బులు కట్టాలి పెనాల్టీ, నువ్వు మరి ఎట్లాగూ అంటే, నా దగ్గర 10 అణాలు ఉన్నాయి, 6 అణాలు పోగా 10 అణాలు ఉన్నాయన్న. 10 అణాలు ఉంటే ఎందుకు ఎట్లా అయినా నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. ఎందుకు వచ్చావంటే ఇక్కడ శాస్త్రుల వారి ఉత్సవం జరుగుతుంది. ఏంటి నువ్వేం చేస్తావు, సంగీతమా ఏమిటి, వైలిన్? అలాగా, ఇవన్నీ మర్చిపోయాడు. అంటే శాస్త్రుల వారు సుసల దక్షిణామూర్తి శాస్త్రి గారు. సరే ఇక్కడే ఇగో ఈ రోడ్లోంచి అంటే వెళ్ళు, నాగేశ్వరరావు పంతులు హాల్లో జరుగుతుంది, అక్కడికి వెళ్ళు అన్నాడు. ఇగో మర్చిపోయాడు, వెళ్ళిపోమన్నాడు సంగీతం అనగానే. అక్కడే మా గురువుగారిని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే పాడమన్నారు. పాడమనగానే వైలిన్ అంటే పాట రాకుండా వైలిన్ ఏమిట్రా అన్నారు. పాడాను. పారుపల్లి వారింట్లో 6 రోజులు అడుగుపెట్టాను.
పెట్టారు. ఏం పాడారు గుర్తుందా సార్? ఏం పాడారు? వర్ణం దర్బారు వర్ణం అని ఉంటుంది. ఆ దర్బారు వర్ణం పాడి పారుపల్లి వారి దర్బార్లో చేరారు. అదే ఆయన హృదయ దర్బార్లో చేరారు. ఆయన మరి మీరు వైలను ఆయన గాయక సార్వభౌముగా ఆయన పేరు కదా, మీరు మీరు వైలను కదా, వైలను మరి ఆయన అనలేదా? వైలను కూడా వచ్చు మా గురువు గారు. అంటే మీరు పాడారు కదా, గాత్రం ఎంచుకోమలేదా అంటున్నా. అదే వారు ఏమన్నారంటే పాడమన్నారు. పాడమంటే నేను వైలేనాను, పాట రాకుండా వైలేన్ ఏమిటిరా అన్నారు. పాడాను. సరే ఏదో గీతాలు నేర్చుకుంటున్నారు తిరుపతి పొన్నారో వాళ్ళు, మేడు రాధాకృష్ణ, వాళ్ళతో గీతాలు అన్నారు. నేను అప్పటికే చాలా కోర్సు వచ్చు. ఇప్పుడు వాళ్ళైతే నేర్చుకుంటారా? గీతాలంటే ప్రథమం రెండవ స్థాయి అయితే. సరే తర్వాత వెళ్ళాను. వారాలు ఉండేవి కాదు. 2 నిక్కర్లు 2 చొక్కాలతో వెళ్ళాను. వారాలు అంటే అక్కడే రాధాకృష్ణరాజు గారు వాళ్ళు కుదిర్చారు కొన్ని. వారాలంటే ఉండవు. ఒక్కో రోజున వాళ్ళు ఊరు వెళ్ళిపోవడం, ఆ రోజులో నెల ఏదో బయటికి చేరారని మా ఇంట్లో కుదరదనడం, ఇట్లా జరిగేది. నమ్మకం ఉండేది కాదు. పొద్దున్నే వెళ్ళి చెప్పుకోవాలి వారం, ఇవాళ మీ ఇంటికి వస్తున్నాను అని. వెళ్ళగానే తాళం వేసి ఉందనుకోండి, గురువుగారి ఇంటికి రావటం. సరే పర్మిషన్ లేనిదో మేడ దిగడానికి లేదు. గాంధీనగర్లో పెద్ద మేడ మెయిన్ రోడ్డు, నాగేశ్వరరావు పంతుల రోడ్డు. పర్మిషన్ లేనిదో దిగటానికి లేదు. ఇంట్లోనే ఉంటే ఎరా భోజనానికి వెళ్ళేది వాడు వారం లేదా అని భోజనం పెడతారు. 1 రోజు 2 రోజుగా. అందుకనే జీవితంలో అది ఒక అబద్ధం ఆడేవాడిని. భోజనానికి ఎక్కడ రానివ్వరు. ఎక్కడంటే ఇక్కడైతే అజ్జం వస్తుందని వంటౌన్ ఎవరు వెళ్ళిపోయి కేర్ ఆఫ్ పార్క్ పక్కనే పార్క్ ఉంది గాంధీనగర్. మా గురువు గారు పార్కులోకి వెళ్ళి నీళ్లు పోతూ ఉంటాయి కదా చెట్లకి, ఆ నీళ్లు తాగడం. నీళ్లు తాగితే దాహం తీరుతుంది కానీ ఆకలి తీరుతుందా? ఏడ్చేసేవాడిని. 4 పూటలు తినేవాడిని ఇంటి దగ్గర. మాకు పాడి ఉంది ఇంట్లో, మీ ఊర్లో సోమవారపాడు. అప్పుడు కాఫీ అనే మాట ఎరగం పల్లెటూళ్ళలో. అలాంటిది ఇక్కడ 2 పూటలు కూడా లేదు. ఆ రోజు ఏడ్చేసేవాడిని ఆకలికి తట్టుకోలేక. 15 ఏళ్ల వయసులో మరి 4 పూటలు తినేవాడిని. భోజనం లేకపోతే ఏడ్చేసేవాడిని. శారదమ్మ తల్లి, నేను సంగీతానికి వచ్చాను తల్లి, నీకు దయలేదా అది ఏడ్చేసేవాడిని. మళ్ళీ ఎక్కువ టైం కాకుండా మళ్ళీ గురువు గారింటికి వచ్చి మామూలుగానే ఉండేవాడు. ఆకలి అన్న విషయం తెలియకుండా వారు పళ్ళు ఎక్కువ చెప్తూ ఉండేవారు. నేనంటే నమ్మకం. అలా వారాలు ఉండేవి కాదు. ఉండేవి పని ఎవరిని అడిగే అలవాటు అప్పటికే ఇప్పటికే ఎప్పుడూ లేకపోతే సర్దుకోవటం అంటే మనకి ఇంతే ప్రాప్తం. గురువుగారింటోనే ఎక్కువ మీరు భోజనం చేసే అవకాశం ఉండేది కదా? లేదు, అక్కడే వారాలే ఉంటే తినడం, లేకపోతే అంటే మీరు ఉండడం ఎక్కడ? ఇంట్లో ఉండేవాళ్ళు. భోజనం గురువుగారు ఇంటో చేయలేదా? ఎట్లా? అదే ఎప్పుడైనా ఇదే కానీ వారికి భోజనం కూడా పెట్టమంటే వారికి ఇప్పటిలాగా వారికి ఏమైనా ఉద్యోగాలా? అదే ఆయన మంచి గౌరవంగా టీవీగా. డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు కదా అబ్బే విద్యార్థుల దగ్గర? డబ్బులు అనే మాట ప్రసక్తే లేదు. అదే చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. అంటే మా పారుపల్లి రామకృష్ణ పంతులు గారు అనగానే గుర్తుకొచ్చే శిష్యుల్లో మంగళపల్లి బాలమురళకృష్ణ గారి పేరు, మీ పేరు ప్రధానంగా అందరికీ తెలుసు. వీళ్ళు కాకుండా ఎవరెవరు ఉన్నారు సార్ శిష్యులు? దాలిపట్టు అంటే చాలా గొప్పవాడు, నాదస్వరం. ఇంకా సరిదే సుబ్బారావు గారని ఉండేవారు. నాతో పాటు తిరుపతి పొన్నారావు అని ఉండేవాడు, మంచి వైలినిస్టులు వీళ్ళు. తర్వాత నేతి శ్రీరామ్ శర్మ హైదరాబాద్లో ఉండేవాడు. నేతి లక్ష్మీనారాయణ గారు అబ్బాయి, అతను మా జూనియర్. తర్వాత ముస్సునూరు వెంకటరమణమూర్తి అని ఉండేవాడు. తర్వాత అనిశేషి కృష్ణమాచార్యులు, ఇంకా యశోదాదేవి, ఇంకా
పాతూరు సీతారామ చౌదరి, వెంకట సుబ్బయ్య గుప్తా గారు అని చాలా గొప్ప వ్యక్తి. ఇట్లా కుల మతాలకు అతీతంగా వారు విద్య చెప్పారు. ఆ రోజుల్లో మరి కుల మతాలకు కొంచెం పట్టింపులు ఉండేవి. అలాంటిది అక్కడ ఏ తేడా ఉండడానికి వెళ్ళలేదు. ఆ రోజుల్లో నియోగులకి వైదికులకి కూడా ఉండేది. అలాంటిది కూడా లేకుండా మరి బాలమురళి గారు తండ్రి మా గురువుగారి శిష్యుడు, పట్టాభిరామయ్య గారు మా గురువు. బాలమురళి గారి తండ్రి గారు కూడా రామకృష్ణ పంతులు గారికి శిష్యుడు, కొడుకు శిష్యుడే, తండ్రి శిష్యుడే. అలా చాలామంది శిష్యులు, ఇంకా పేర్లు ఇంకా రామకుమార్ అని అట్లా చాలామంది శిష్యులు. అంటే మరి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు త్యాగయ్య యొక్క గురు శిష్య పరంపర కదా. అవును. సుశల దక్షిణామూర్తి శాస్త్రి గారు వాళ్ళు ఉండేవారు కదా. మీరు వాళ్ళని కూడా చూసారా? రామకృష్ణ పంతులు గారు గురువు గారిని చూసారా మీరు? లేరు, అప్పటికి లేరు ఆయన. అప్పటికే ఉత్సవాలు చేస్తూ ఉండేవారు. అదే చెప్పాను కదా ఉత్సవం రోజు. అవును, 1941 అని చెప్పారు. 41 అంటే గురువు గారు 1883లో పుట్టారు. అంటే 17 + 41, అప్పటికే ఆయనకి 58 ఏళ్ళు, దాదాపు 60 ఏళ్ళ దగ్గరికి వచ్చారు గురువు గారు. 43లోనో 42లోనో షష్ఠపూర్తి జరిగింది. అదే 58 ఏళ్ళు, ఆల్మోస్ట్ 60 ఏళ్ళకి దగ్గరికి వచ్చేసారు మీరు చేరేసరికి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మీకు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఏ సమయం మీకు అక్కడ మీకు పరిచయం అయ్యాడు? అంటే వాళ్ళ నాన్నగారు తీసుకొస్తూ ఉండేవారు మా గురువు గారంటే. ఆయనలో గొప్పతనం కారణ జన్ముడు అనడానికి. సత్యనారాయణపురం నుంచి మా గురుగారికి ఒకటే రోడ్డు, నాగేశ్వర పంతులు రోడ్డు. ఆయన సైకిల్కి రాడ్డు ఉంటుంది కదా, ఆ రాడ్డుగా ఉత్తరం ఏదో చుట్టేసి దాని మీద కూర్చోబెట్టి తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్నగారు పట్టాభిరావు తీసుకొచ్చారు. ఉండేవాడు ఆయన, బాలమురళి. మీకంటే చిన్నతను కదా? 4 ఏళ్ళు చిన్న. తీసుకొస్తుంటే అప్పట్లో సినిమా అడ్వర్టైజ్మెంటు మామూలు ఒంటెద్దు బండి, గుర్రబండి మీద గ్రామ్ ఫోన్ రికార్డు వేసి పేపర్లు పంచిపెట్టేవారు. అది నాయుడు గారి రికార్డు, ద్వార వెంకటేశ్వర నాయుడు గారి రికార్డు వేశాను. అది వింటూ మా గురువుగారండి సైకిల్ మీద కూర్చున్నాను. నేను వైలైన్ వంచుకుంటే వైలైన్ ఇమ్మన్నాడు. బాలమురళి ఇమ్మంటే ఇచ్చాను. ఆ రికార్డు A to Z అని యాజ్ ఇట్ ఈజ్ నోటేషన్ ఏం లేదు, ఎక్కడే పెట్టుకున్నారు అంతే. ఇక్కడికి ఉంది ఆ వైలైన్. చిన్నపిల్లగాడు అసలు ఆయన వైలైన్ ఎప్పుడు సాధకం చేశాడు ఏం లేదు. A to Z నాయుడు గారు వాద్యం అండి. అమ్మో, నాయుడు గారు అంటే గొప్ప వైలినిస్ట్ కదా. అవును. ఆ రికార్డు 7 నిమిషాలు ఎంతో వస్తుంది. మొత్తం A to Z వాయించారు అంతే, నోటేషన్ లేదు, ఏమి లేదు. ఆ వింటాం, శృతి వింటాము, అది ఇక్కడ పెట్టుకోవడం రికార్డ్ అయిపోయింది. ఇదే ఇక్కడ రాసుకుంటాం. ఏమండి, అక్షయ పాత్రతో పుట్టాడండి ఆయన. మా గురువుగారు చూశారు, బాలమురళి అన్నారు. ఇప్పుడు వాయించింది ఎవరు? నువ్వే కదూ? అవును. ఎక్కడంటే వింటూ వచ్చాను. చాలా బాగుందని ఆయన విన్నది విన్నట్టుగా వాయించడం అనేది చిన్న విషయం కాదు. అయినా నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేసావు, చాలా గొప్ప విషయం. కానీ దాంట్లో నువ్వు వాయించిన దాంట్లో ఎవరున్నారు? నాయుడు గారు ఉన్నారు. బాలమురళి ఏడి? నువ్వే పని చేసినా బాలమురళి ఉండాలి. మొత్తం మీద అలాంటి చాలా కారణ జన్ముడు బాలమురళి. సార్, మీరు మీ గురువుగారి ద్వారా మీరు వైలిన్ నేర్చుకున్నప్పుడు ఆసక్తికరమైన విషయాలు, అలాగే వారి ద్వారా మీరు విద్యను పొందిన క్రమము, అది కొంచెం చెప్పండి సార్. ఇక్కడ అందరూ చెప్పే పద్ధతి ఒకటిగా ఉంటుంది. వీరు చెప్పే పద్ధతి వేదాధ్యయనం ఎట్లా చేస్తారు? ఒక వాక్యం చెప్తే ఈ తత్తిమ పిల్లలందరూ అదే వదిలివేస్తారు, చెప్తూనే ఉంటారు. ఆ పద్ధతి తీసుకొచ్చింది సంగీతంలో మా గురువు గారు. దానివల్ల మేము మరి ఇంతమందికి నేను వాయించానంటే అది కారణం. సంగీతానికి స్వరజ్ఞానం చాలా ముఖ్యం. అంటే సౌండ్ని గుర్తుపట్టడం, సానా రీనా గానాన్ని తెలుసుకోవడానికి స్వరజ్ఞానం అంటారు. అది వారు చాలా గొప్ప గురువు తీసుకొచ్చారు. అంతే కదండి, మా గురువుగారు
మామూలుగా ఏమిటంటే ఏదో నేను సంగీత విద్వాంసుని పాడుకోవటం వాయించుకోవటం ఏదో కచేరీలు చేయటం ఉండేది. వీరు అది కాదు, వీరిని మద్రాసు రమ్మన్నారు. అప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు మద్రాసులో. బ్రిటిష్ టైంలో మీరు మద్రాసే కదా, అదే రాజధాని మనకు, ఉమ్మడి క్యాపిటల్ కదా. అదే కదా. అప్పుడు కొంతమంది ప్లేడర్ల వాళ్ళు, మీరు పంతులు గారు మీరు మద్రాసు రండి, మీరు గొప్ప విద్వాంసులు, ఆంధ్రదేశంలోనేమో సంగీతానికి విలువ లేకుండా పోయింది, ఆదరణ లేదు, కనుక మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పారు. అడిగారట. అడిగితే వీరేమన్నారంటే, మీరు చెప్పింది నాకు తెలుసు, కానీ నాకు రెక్కలు వచ్చాయని ఎగిరి చక్కా వస్తే మీరు బ్రహ్మరథం పడతారు. అదే మరి నా దేశం ఏం కావాలి? నా దేశంలో కూడా సంగీత అభివృద్ధికి చేయవలసిన బాధ్యత నాకుంది, కనుక నేను రానని ఇక్కడే ఉండిపోయాను. మీరు ఏ వయసులో మీరు కచేరీలు ప్రారంభించారు? అదే నేను 14 ఏట ఇక్కడికి వచ్చేప్పటికే వాయిస్తున్నాను కొద్దిగా. ఎంతకాలం నేర్చుకున్నారు మీరు వీరి దగ్గర, పారుపల్లి రామకృష్ణ పంతులు గారి దగ్గర? 51 వరకు, అంటే 48లో మనకి రేడియో వచ్చు. 48 చూడండి వారి శిష్య వాత్సల్యము. 48లో ఫిబ్రవరిలో బాలమురళి వివాహం అయింది. ఏమండి 5 రోజులు బ్రహ్మాండంగా జరిగింది. పాల్గొడారు. ఏమండి ఇక్కడ నాది మేలో జరిగింది. మేలే జరిగితే మా అన్నగారు ఇట్లా, మా తమ్ముడు గోపాలం నేను రాకడానా అన్నారు. మా గురువుగారు కచ్చేరే పెళ్ళిలో, మా పల్లెటూరు అది సోమవారపాడు. అవును. మా గురువుగారు పాట, బాలమురళి వైలెను, రాధాకృష్ణరాజు గారు మృదంగం. చూడండి ఇక శిష్యగణం అంతా వచ్చేసి మా గురువుగారు వచ్చారండి ఇక్కడ. అలా చూడండి శిష్య వాత్సల్యం అంటే. అలా మా అమ్మగారు కూడా, మా గురువుగారి పత్రిని కూడా ప్రాణంగా చూసుకున్నారండి నన్ను. అసలు నేను మరిచిపోయి అక్కడ ఉన్నాను. అలా ఉండగానే మనకి 47లో స్వాతంత్రత మనకి వచ్చింది. మద్రాసు వెళ్ళి పాడేవారు. వెంటనే ఒక వినతి పత్రం పటేల్కి రాశారు. బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ పటేల్ మొదట. ఆయనకి వినతి పత్రం రాశారు. ఇక్కడ గొప్ప గొప్ప విద్వాంసులు, అన్ని రకాల వాళ్ళు, నాటకంలోనూ, సంగీతంలోనూ, సాహిత్యంలోనూ పలానా వాళ్ళంతా మరి ఉండేవాళ్ళు కదా. కబులు వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు కదా. రాసి మాకు విజయవాడ సెంటర్ ఆంధ్రదేశానికి కనుక ఇక్కడ పెట్టాలి అని రాస్తే వెంటనే అనౌన్స్ చేశారు. అప్పుడు వాళ్ళు దేశం కోసం కదా, దేశభక్తులు, నిజాయితీ పరులు కదా వాళ్ళు. వెంటనే అనౌన్స్ చేశారు. వాళ్ళు ఇంజనీర్లు అక్కడి నుంచి, సరే మన వాళ్ళ సంగతి తెలుసు కదా, కొబ్బరిలో పెట్టమని ఒకళ్ళు ఉంటారు. ఇక సరే ఇక అవన్నీ మామూలు, మీకు తెలియదు. అవునవును, అది మామూలు. ఇది ఆంధ్రప్రదేశ్కి సెంటర్ కూడా కదా, భౌగోళిక. అదే సెంటరు. కూడలి అటు ఢిల్లీ, కలకత్తా రైల్వే ఉంది, ఊరికి భౌగోళికంగా కూడా సెంటర్ కాబట్టి ఇక్కడే ఉండాలన్నారు. సరే వాళ్ళు ఇంజనీర్స్ వచ్చి గవర్నర్పేటలో చూశారు. ఎల్ఐసి బిల్డింగ్ చూసి వచ్చి చెప్పారు మా కొడుకు, అక్కడే కాదు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పాత స్టేషన్ కూడా పక్కనే కదా, అది చూపించి ఇంజనీర్ బిల్డింగ్ అది, చీఫ్ ఇంజనీర్ బిల్డింగ్ అది పాతది. అది అన్నీ చేశారు. డిసెంబరు 48 1వ తారీఖు ఇనాగ్రల్ ఫంక్షన్. దాంట్లో మొదట మా దాలిపర్తి పిచ్చారి గారు నాదస్వరం, తర్వాత మా గురువు గారు నాయుడు గారు, తర్వాత నాటకంలో అందరూ బందా గారు, వీళ్ళందరూ ఇక చెప్పేది ఏంటంటే అంతా చాలా అద్భుతంగా. బందా కనకలింగేశ్వరరావు గారు, ఏలూరు. అది మీరు ఇందాక వినతి పత్రం అన్నారు కదా గురువు గారు, అది ఏంటి సార్ అది సంఘటన? ఢిల్లీకి రాశారు. ఇక్కడ ఉండాలి, ఆకాశవాణి ఉండాలని. మాకు ఆకాశవాణికి మద్రాసుకి తిరుచునాపల్లి కూడా రేడియో స్టేషన్ ఉంది, మాకు ఆంధ్రదేశానికి లేదు, అక్కడికి మాకు ఆలస్యంగా వస్తుంది, ఇంత గొప్ప వాళ్ళంతా ఉన్నారని వాళ్ళ పేర్లన్నీ రాస్తే
అప్పుడు వెంటనే అనౌన్స్ చేశారన్నమాట, విజయవాడలో ఆల్ ఇండియా రేడియో. 6 రోజుల ముందే నేను చేరాను. మా గురువుగారు తీసుకెళ్ళి చేర్పించేశారు నన్ను, కృష్ణమాచారిని. రాళ్ళపల్లి అందకృష్ణమాచారా? కాదండి, నల్లాని చక్ర. నల్లాని చక్ర కృష్ణమాచారి. అవును, నా సహజే అతను. అవునా? ఎన్సిహెచ్ కృష్ణమాచారి గారు అంటారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆకాశవాణి విజయవాడలో ఏర్పడటానికి కారణము పారుపల్లి రామకృష్ణ పంతులు గారని మన చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి. అవునండి. తర్వాత బాలాంతరం రజనీకాంతరావు గారు కూడా చాలా సేవ చేశారు కదా ఆకాశవాణి. వీళ్ళందరూ మద్రాసులో చేరారు, ఇక్కడ పెట్టగానే ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చేసారు అందరు. తర్వాత మీరు ఈ వైలన్ అనగానే పక్క వాయిద్యం కదా మామూలుగా, ఎవరికైనా కానీ వాయించడం కదా. గాత్రం అంటేనే వాళ్ళు ఇదిగా ఉంటారు కదా. అటువంటిది మీరు దీన్ని ఎందుకు ఎంచుకున్నారు సార్? వైలన్ ఎంచుకోవడానికి మీ ప్రేరణ, ప్రభావం ఏంటి? ఎవరిని చూసి మీరు వైలన్ వైపు ఆకర్షణకు గురయ్యారు సార్? గాత్రం అనేప్పటికీ అందరికీ కచేరీలు రావు. వైలిన్ అంటే సోలోను వాయించుకోవచ్చు, పక్క వాయిద్యం, ఆఖరికి హరికథ పక్కన కూడా వాయించవచ్చు. దేనికైనా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అది అందుకనే. కాకపోయినా వైలిన్ కూడా వస్తే సంగీత జ్ఞానం బాగా, స్వర జ్ఞానం కలుగుతుంది. అందుకని మా గురుగారి దగ్గర అందరికీ ఇవి కూడా గాత్రం, వైలిన్ నేర్పేవారు. అంటే అప్పటికే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఉన్నారు కదా, వారి ప్రభావం మీపైన ఏమైనా ఉందా? అంటే ఆయన అంటే గౌరవం, మంచి గొప్ప వైలినిస్ట్ ఆయనే. నా తదుపరి ఆంధ్రదేశంలో లాంగ్ లైఫ్ నిలబడేది ఒక అన్నవరపే అని అన్నారు. వాళ్ళందరూ ఆశీస్సులతో నేను. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వైలిన్కి నా వారసుడు అన్నవరపు రామస్వామి అని స్వయంగా ఆయన ఆశీర్వాదం లాగా ఇచ్చారు. అది నిజంగా ఈ నేడు నిలబడింది కూడా. పారుపల్లి రామకృష్ణ పంతులు గారి దగ్గర శిష్యరికము, తర్వాత మన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఆశీస్సులు, ఆ రెండింటితోటి మీరు ఇంత సుదీర్ఘ కాలంలో వైలిన్కి పర్యాయ పదంగా అన్నవర రామస్వామి గారి అంటే దక్షిణ దేశ విద్వాంసులందరికీ వాయించిన ఆంధ్రదేశంలో నేనే. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యారు, సెమ్మంగుడి గారు, అరీకుడి గారు, ఆ గొప్ప చెంబై వైద్యనాథ్ భాగవతారు, ఇంకా చాలామంది, మహారాజపురం విశ్వనాథ అయ్యరు, తర్వాత వేణు మహాలింగం. అవును, నన్ను ఓడించాలని ఇక్కడ వాళ్ళు గర్వం అని. అంటే నేనేం చేశానంటే, ఒక అవకాశం వచ్చినప్పుడు. ఎవరు అనుకున్నారు మిమ్మల్ని ఓడించాలని? చెప్పారు. ఇక్కడ ఒక సభ వాళ్ళు ఏదో వాయించమంటే నేనేం చేశానంటే, అవకాశం నాకు వచ్చింది. తత్వమా వాళ్ళకి అవకాశం కావాలి, అన్నిటికీ నేనే తయారైతే వాళ్ళు ఏమైపోతారు. నేను పెంచుకోవాలి వాళ్ళకి అవకాశం. నేను ఏదంటే వాళ్ళ కోపం వచ్చి ఇట్లా అంటాడా అని మహాలింగానికి పక్కన వేస్తే ఒక ఆయన పేరు చెప్పకూడదు, పాపం ఇన్సల్ట్ అయిపోయాడు. అలాగే నాకు కూడా అయిపోతుందని మహాలింగానికి వేశారు పెద్ద సినిమా హాల్లో కచేరీ. ఇస్తే మెడ్రాస్ సార్, ఇక్కడే విజయవాడ దసరా ఉత్సవాల్లో వాయించమంటే సరే వాయిస్తాను. అక్కడి నుంచి అడ్వర్టైజ్మెంట్ అర్రవాళ్ళు వీళ్ళు ఈ సరితా అన్నవరకు ఈరోజు అయిపోయింది అనుకున్నారు, గుర్తుంది అని. నన్ను ఒక ఆయన జొన్నవెత్తుల ఆంజనేయులు గారు అని, ఆయన వన్ ఆఫ్ ది సెక్రటరీ, మాస్టారు మీ గురించి ఇట్లా అనుకుంటున్నారు, ఈసారితో మీరు అంటే నేను చెప్పాను, గురువుల యొక్క కటాక్షానికి తిరుగులేదనే మాట నిజమయ్యి నేను నిజంగా గురువుగారిని నమ్ముకుంటే నాకేం భయం లేదండి. అంటే కచేరీ దగ్గర అతను రాగానే అలవాటు అతనికి. వైలిన్ ఇస్తే హెడ్ బైట్ కొంచెం పట్టుబట్టమని చెప్పారు. అప్పుడు అన్నట్టు కూర్చున్నాడు. పెద్ద హాల్ సినిమా వచ్చిన దగ్గర నుంచే నా మీదే ప్రయోగాలు. అన్నిటికీ గురువులు కటాక్షం ఉంది కదా, అన్నిటికీ సమాధానం చెప్తూ ఉంటే నాకే క్లాప్స్. ఇట్లా కచేరీ అయితే బాగా అయిపోయింది. వీళ్ళేమో పరారైపోయారు. నా గురించి మాట్లాడిన వాళ్ళందరూ. సరే కచేరీ అయిపోయిన తర్వాత అన్వర్ ఈజ్ ఆల్ రైట్. ఇవన్నీ గురువుల కటాక్షం. తర్వాత మనం చేసే పనికి మనం సరెండర్ అవ్వాలండి. ధనుసు విరవడానికి
రావణాసురుడు వచ్చాడు, అందరూ వచ్చారు. ఆ గర్వం వల్ల అది అవ్వలేదు. అతనేమో ఏమిటనుకున్నాడు, అపస్పాలైపోయాడు. రాముడు ఏం చేశాడో ప్రదక్షిణం చేసి సాష్టాంగం పడి. అట్లాగే మనం ఒక విద్యని దానికి మనం సరెండర్ అయితే అది మనల్ని కాపాడుతుంది. ఇంకా చాలా విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. నాకు బాగా తెలుసు అంటే ఉన్నాయి కూడా పోతాయి. సరస్వతికి ఆశీస్సులు లభించవు. మనం చేసే పనికి మనం సరెండర్ అయ్యి ఉంటే దాంట్లో కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంతా మనకే తెలుసు అనుకుంటే ఏ విద్య అయినా. దక్షిణాదిలో తమిళనాడు ప్రాంతాలు మీరు చెప్పినట్టు సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యరు, తర్వాత జి బాలకృష్ణ, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా అందరూ, మహారాజపురం సంతానం, వీళ్ళందరూ కూడా అందరితో కూడా మీరు వాయించారు కదా సార్. వాళ్ళల్లో మీరు గమనించిన ప్రత్యేకత ఏంటి సార్? మీ వాళ్ళల్లో ఒక్కొక్కరిలో ముఖ్య సరస్వతి అని ఒకరికొకరికి సంబంధం ఉండదు. విద్య ఒకటైనా వాళ్ళు మేధస్సును బట్టి అంతా సంబంధం ఉండదు ఒకరికొకరు. అంటే ఇక్కడ మనకి ఓలేటి వెంకటేశ్వర గారు, మంగళపల్లి బాలమూల కృష్ణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, ఇటువంటి వాళ్ళంతా మన పినాకి గారు గురువు అనుకోండి. సో వీళ్ళు మెయిన్గా ఇటుపక్క వీళ్ళున్నారు, అటుపక్క వాళ్ళు ఉన్నారు. మనకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటి సార్? మన సంగీత గాయకులకి వాళ్ళకి ఉన్న తేడా? సంగీతం ఒకటే, విషయం ఒకటే, కాకపోతే అక్కడ ఆదరణ అక్కడి నుంచే కదా పెరిగింది. త్యాగరసం ఇక్కడ ఉంటే మామూలుగా రామదాస్ లాగానే ఆయన అయిపోయేవాడు. మరి సంగీతం ఈ స్థితికి రావడానికి అరవాళ్ళు అక్కడి నుంచే బాగా వాళ్ళు చాలా ఎంతో శ్రద్ధగా దాన్ని అభివృద్ధి చేశారు. వాళ్ళ భాష కాకపోయినా చూశారు. తెలుగు పాడకూడదని కూడా ఒక మూమెంట్ వచ్చింది. వాళ్ళు పెద్దవాళ్ళే చివట్లు పెట్టి సంగీతానికి తెలుగు నప్పినట్టుగా మన భాష నప్పదు. ఎందుకంటే వాళ్ళ 25 అక్షరాలే అరవం, మనది 56 అక్షరాలు. అందుకనే అన్ని ఉచ్చారణలు మనకు ఉన్నాయి. ఇంత పెద్ద భాష ఏ ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు పారుపల్లి రామకృష్ణ పంతు గారు కలిసి ఆయన పాటకు మీరు వయలిన్ వాయించడం జరిగింది. రికార్డు కూడా ఉంది వారి దానికి. తర్వాత మంగళపల్లి బాల గారికి వాయించారు, నేదురు గారికి వాయించారు, ఓలేటి వెంకటేశ్వర గారికి. వాళ్ళందరూ మీ సమకాలీకులు. సమకాలీకులు. అవును. వీళ్ళల్లో ఒక్కొక్కరిలో మీరు ఓలేటి వారిలో గమనించింది, మంగళపల్లి వారిలో గమనించింది, నేదురు గారిలో గమనించింది, అది ఏంటి సరే ఒక్కొక్కరిలో ఉంది? ముఖ్య సరస్వతి అంతే, ఒకటే వాక్యం. ఎవరు బాని వాళ్ళదే. అదే అంటే బాలసుబ్రహ్మణ్యం గారు మీ గురించి రాస్తూ ఎవరు వాళ్ళ మనోధర్మాన్ని, ఎవరికి ఆయన వైలెన్ వాయించినప్పటికీ కూడా వారి మనోధర్మాన్ని అర్థం చేసుకొని వాళ్ళని డామినేట్ చేయకుండా తన వైలెన్ యొక్క కాలాన్ని, సమయాన్ని చూసుకుంటూ అలా వాయించడం అనేది ఆయన ప్రత్యేకత అన్నారు కదా. అదే కరెక్ట్. ఎందుకంటే సహకార వాయిద్యం అని పేరు. సహకారం అంటే మెయిన్ ఆర్టిస్ట్ ఏమో పాడేస్తాను, వైలెన్ మృదంగాలు ఉంటాయి, ఇవి సహకరిస్తాయి. ఏమండి సహకారం అహంకారంగా కూర్చుంటే ఎట్ట కూర్చుంటుంది? వాడు పాడేది వాళ్ళకి సపోర్టు, వాళ్ళకి మంచి ఉత్సాహాన్ని కలగజేయటం, మూడ్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా వైలెన్స్ నేను అలా చేసేవాడిని. అందుకని అందరూ కూడా సమ్మంగుడి గారు అయితే హైదరాబాద్లో ఈ గవర్నమెంట్ వాళ్ళు వారం రోజులు చేసేవారు సంగీత రవీంద్ర భారతిలో సంగీత ఉత్సవాలు. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ళ నాడే. ఇప్పుడు ఇక్కడ నూకలు ఆయనేమో ఇక్కడ ప్రిన్సిపల్, నూకలు చిన్న సత్యనారాయణ గారు. సరే వాళ్ళు వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారు. మొదటి రోజునేమో సమ్మంగుడి, రెండో రోజు బాలమురళికి వాయించాడని నన్ను వెళ్ళాము. అంటే టిఎన్ కృష్ణని సమ్మంగుడి గారికి వచ్చారు. వెంకటేశ్వర లాడ్జి ఉందిగా తెలుసు కదా పక్కనే, అవును, అక్కడే ఇచ్చారు మాకు. సరే టిఎన్ కృష్ణన్ 1 గంట ఫ్లైట్లో రాలేదట. రాకపోతే ఇంకొక ఆయన్ని పేరు చెప్పవచ్చు, చాలా బాగా వాయిస్తాడు వైలెన్, మనవాడు శర్మ ఎవరు కదా. అతనే అన్నాడు, నన్ను వాయించమంటున్నారు, ఆయన ఒప్పుకుంటారు లేదు, మీరు ఎక్కడికి వెళ్ళకని నేను చెప్పాను. వెళ్తే సమ్మంగుడి గారు నేను వచ్చినట్టు వాళ్ళ శిష్యుడు చూశాడు.
అన్నవరపునే వస్తే పాడతా, లేకపోతే నేను పాడతా. అలా చాలా వాయించాను సమ్మంగుడి గారికి. శంభై వైద్యనాథన్ భాగవతారికి కూడా మీరు వాయించారు. అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు మీ మొత్తాన్ని పరిశీలిస్తే మీకు కలిగిన సౌభాగ్యం, అదృష్టము చాలామందికి ఎవరికి దక్కలేదని కూడా అనిపిస్తుంది మీ చరిత్ర గమనిస్తే. అవునండి. వీళ్ళందరూ ఒక్కొక్కరు మీరు కదా ముఖ్య సరస్వతి అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క సరస్వతి స్వరూపం, ఒక్కొక్కరు ఒక విభిన్నమైన శైలి కదా వీళ్ళందరిది కూడా. తర్వాత మీరు సోలోకి కూడా ఎప్పుడు టర్న్ అయ్యారు సార్? సోలో కూడా వాయిస్తాను. ఎందుకనంటే నేను 2 రకాలుగా వాయిస్తాను. ఎక్కువగా అంటే సోలో కచేరీలు ఎక్కువ ఉండవు. ఎందుకనంటే గాత్ర సంగీతం ఎక్కువ ఉండటానికి కారణం ఏంటంటే దాంట్లో ఉచ్చారణ సాహిత్యం ఉంటుంది. దీంట్లో ఉత్త సౌండ్ ఉంటుంది. దీంట్లో కూడా మాటలు అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి కానీ మామూలు వాళ్ళకి తెలియదు, సాహిత్యం తెలియదు కదా, ఆ నాదాన్ని అనుభవించాలి అంతే. కనుక భాషాపరంగా గాత్ర సంగీతాలు ఎక్కువగా ప్రాచుర్యంలో. సినిమాల్లోకి మీకు అవకాశాలు రాలేదా సార్? నేను వెళ్ళను. అంటే వచ్చాయా మీకు? అసలు వెళ్ళను, ఆ మాటే వద్దు. ఆ మాటే లేదు. అంటే అది తక్కువని కదా. అదే ఆ సంగీతం తక్కువని కదా. అవునవును. నాకు ఈ ఫీల్డ్లోనే నాకు హాయిగా ఉన్నారు, గౌరవంగా ఉన్నారు. దక్షిణ దేశం అంతా కూడా. అంటే ఇప్పుడు ఈ వైలిన్ అనేది మాండలిన్ లాగా మన భారతీయమైన ఇన్స్ట్రుమెంట్ కాదు, ఫారెన్ అంటారు, కరెక్టేనా సార్? వాళ్ళదే, మంది కాదు. వాళ్ళదే. బ్రిటిష్ టైంలో బ్యాండు మిలిటరీలో ఉండేవి. ఇక్కడికి వస్తే అది తంజావూరు అటుపక్క ఒక 2 అన్నదమ్ములు దీన్ని తీసుకుని మన దాంట్లో అలవాటు చేశారు. ఇది ప్రపంచంలోని కింగ్. వైలిన్ లేని ప్రపంచం ఎక్కడా లేదు. సంగీతం కంపల్సరీ వైలిన్. మృదంగం ఉన్నా లేకపోయినా, తబలు ఉన్నా లేకపోయినా, ఫ్లూట్ ఉన్నా లేకపోయినా అవన్నీ మారుతాయి కానీ అదే వైలిన్ లేని కంట్రీ లేదు. ఎందుకని సార్ వైలిన్కి అంత ప్రత్యేకత వచ్చింది? దీంట్లో అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే కొంతవరకే ఉంటుంది. అంటే ఇప్పుడు వైలిన్ ఇన్స్ట్రుమెంటు అదే ఇన్స్ట్రుమెంటు, అవే స్ట్రింగ్స్ అన్నీ అవే ఉంటాయి. సరే వైలిన్లో అక్కడ చిన్నవి పెద్దవి రకరకాలు ఉన్నాయి, అలా ఉంచుదాము. మీ వైలిన్లో ఒక ప్రత్యేకమైన, ఒక తెలియని ఒక మత్తు, ఒక ప్రత్యేకమైన నాదం వినిపిస్తుంటుంది కదా, అది ఎలా సాధ్యమైంది? అది వాళ్ళ థింకింగ్ని బట్టి సౌండ్. ఇప్పుడు గాత్రాలు చూడండి, మనం 4 ఉన్నాం, ఒక సౌండ్లో తేడా ఉంది కదా. అవును. అలాగే ఈ వైలిన్లో కూడా హ్యాండిల్ చేయటంలో తేడా వస్తుంది. వైలిన్ అదే అయినప్పటికీ కూడా మనం వైలిన్ 4 అయితే 4 రకాల చిన్న తేడా ఉంటుంది. వైలిన్కి వయోలాకి ఏమన్నా ఏంటి సార్? చిన్నదే, అది పెద్దదే. వయోలా పెద్దది. తర్వాత మీరు గాత్రం ఎప్పుడైనా పాడారా? నేను పాట బాలమురళి మృదంగం, కృష్ణమాచారి వైలిన్, మా అన్నగారు గోపాలం గారు ఘట్టంతో కచేరీ కూడా చేశారు. తర్వాత మీరు అనేక మంది శిష్యుల్ని మీ దగ్గర చాలామంది మీరు తయారు చేశారు. మీ దృష్టిలో ఎవరెవరు ఉన్నారు సార్ ఇప్పుడు మీ బాగా తయారు చేసుకున్నారు? కూడా సుధాకర్ తెలుసు కదా. అవును, సుధాకర్ కూడా వైలిన్లో. అలాగే మోదుమూడి సుధాకర్. ఇంకా అమెరికాలో ఉన్నారు అరుణ అని. తర్వాత ఇక్కడ జానకి అని బాగా పాడుదైతే తులసి, భవాని, ఇంకా ఫ్లూట్ కుర్రాడు ఒక అతను ఉన్నాడు, ఫణీంద్రుడు, ఇంకా చంద్రకాంత్ అని, ఇంకా వాస్ అని, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా చెప్తున్నారు ఫీల్డ్లో. ప్రపంచ సంగీతంలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల వైలిన్ ఉంది. ఆ వైలిన్లో ఏమన్నా వెరైటీలు ఏమన్నా మార్పులు ఉన్నాయా సార్? చేంజెస్ ఒకదానికి ఏమన్నా తేడాలు ఉన్నాయా? 7 తీగలు వైలిన్ చౌడే గారు మంచివారు. అంటే 4కి 3 తీగలు ఎగస్ట్రా కలిపారు, అది 7 తీగలు వైలిన్. తర్వాత మీరేమో కొత్తగా రాగాలు ఏమైనా కనిపెట్టడం జరిగింది? ఏదో 2-3 రాగాలు. అంటే దీని అంతటికీ బాలమురళి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. ఆయన కొన్ని రాగాలు కనిపెట్టారు. అదే అలాగే మా స్నేహితుడే కదా, అది ప్రభావం. వస్తే మా ఇంట్లోనే ఉండేవాడు బాలమురళి. ఇక్కడే రాగానే గబక్కున లోపల గడిపోవటం, చొక్కా తగిలించేయటం. వదిలే వాళ్ళు నాకేం చేస్తున్నావు, వాళ్ళ ఆవిడ కూడా. అక్కడికి వెళ్తే మీరు? నేను వాళ్ళ ఇంట్లో. అదే మీరు కనిపెట్టిన రాగాలు ఏంటి సార్ పేర్లు అవి? శ్రీ దుర్గా. మాలో దుర్గా ఉంది కదా రాగం. అదే మంద కదా, నార్త్ హిందుస్థానీ వాళ్ళు. హిందుస్థానీ సార్. తర్వాత వందన.
ఇవంటే 4 స్వరాలే ఉంటాయి. మామూలుగా సంగీతంలో 5, 6, 7 ఉంటాయి మామూలుగా. కానీ బాలమురళి వచ్చిన తర్వాత ఏం చేశారంటే 4 స్వరాలు, 3 స్వరాలు. దాని మీద పెద్ద చర్చలు జరిగాయి, వాదించారు, చాలామంది కోర్టులకు వెళ్ళారు, గొడవలు అయినాయి, ఇన్నే ఉండాలి అని కూడా జరిగినాయి కదా సార్. సో మీకు కూడా ఇలా మీరు చేయటంలో కూడా మీ పైన మంగళంపల్లి బాలమురళి గారి ప్రభావం ఉంది. ఆయన చాలా ఊహన్న వ్యక్తి. ఏదైనా చేయాలంటే కొత్త దానం తీసుకురావాలంటే ఊహ ఉండాలి, దాన్ని సమర్థించే తెలివితేటలు ఉండాలి. ఊహ అయితే అందరికి వస్తుంది, గాలి మేళ్ళ కట్టేస్తూ ఉంటాం, అది నిలబడాలి కదా. దాన్ని మరి చేయాలంటే దానికి తగిన సామర్థ్యత ఉండాలి. అంటే ఈ ఇప్పుడు చెప్పిన ఈ శ్రీదుర్గా వందన మనకి ఏ రాగాలకి దగ్గరగా ఉంటాయి సార్ అవి? హరికాంభోజ జంగంలో ఉంటాయి. ఈ శ్రీదుర్గా ఈ వందన సార్ ధేనుకాలాంటి రాగాల్లో. మీరు ఈ ఏకంప్రియంగా సహకారం వాయించినప్పుడు మీరు ఎక్కువ అనుభూతిని ఎక్కువ పొందుతారా, మీరు సోలోగా ఇచ్చినప్పుడు పొందుతారా? ఈ రెండిటికి ఒక మీ అనుభవాలు, అలాగే జనరల్గా సోలోకి సహకారానికి ఏమైనా తేడా ఉంటుందా సార్? ఉంటుంది కదండి. సహకారం అంటే వాళ్ళు ఏం పాడతారో తెలీదు. అప్పటికప్పుడు వాళ్ళు ఏది పాడితే అది సమర్థించి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళు ఛాన్స్ ఇచ్చినప్పుడు వాయించటం చాలా సహకార వాద్యం. మరి చాలా టాలెంట్ ఉండాలి. ఒకరికి బాణీకి సంబంధం ఉండదు, ఎవరి బాణీ వాళ్ళదే. ఎవరి పక్కన కూర్చున్నప్పుడు అదే బాణీ వాయించాలి. అదే బాలమురళి గారు అనేవారు, మా అన్నగారు 8 బాణీలు వాయిస్తాడు అని. అంటే మామూలుగా చాలామంది ఏంటంటే ఎవరి పక్కన కూర్చున్నా వాళ్ళ బాణీ వాయించేస్తాడు. నేను అలా కాదు, ఎవరు ఏ బాణీలో వాయిస్తే ఆ బాణీ, లేకపోతే వాళ్ళకి సింక్రనైజ్ అవ్వదు. అవును. అందుకని నన్నే కోరుకుంటున్న కారణం ఏంటంటే ఎవరు ఏ బాణీలో వాయిస్తే ఆ బాణీలోనే సహకరించారు. వాళ్ళ మనోధర్మం తగ్గట్టుగా కూడా. తర్వాత వాళ్ళకు మూడుని కలక చెట్టు, ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో వాయించేద్దామని కాకుండా వాళ్ళని పాడించడం. అంటే అందుకనే చమ్మగుడి గారు అది అన్నారుగా, అతను వేరే నన్ను అన్నవరపు పాడిస్తాడు, అంతేకాదు నాకు వయసు అయిపోయింది కదా, నేను ఏం పాడతానో అన్నవరపుకి తెలుసు, నన్ను అన్నవరపు పాడిస్తాడు కనుక నేను అన్నవరపునే కోరుకుంటాను. అంటే నిజంగా సహకార వాద్యము అన్నట్టుగానే దానికి ఆర్టిస్ట్కి, వోకల్ ఆర్టిస్ట్కి, గాయకుడికి, గాత్రానికి, మిగతా ఇన్స్ట్రుమెంట్స్కి కూడా సహకారంగా ఉండటం అనేది దాని ధర్మం. అంటే సహకార వాద్యం అని పేరు కదా, మనోధర్మంతో పాటు ఈ ధర్మం కూడా సహకార వాద్యం అనే పేరు కదా. అవును. మీరు పారుపల్లి రామకృష్ణ పంతులు గారి పట్ల అంత గౌరవాన్ని, భక్తిని పెంచుకున్నారు. తర్వాత మీ లాకెట్లో వారి ఇదే ఉంటుంది, వారి విగ్రహం విజయవాడలో ఆయన వాళ్ళ విగ్రహం వేయటం వెనకాల కూడా మీరు ప్రధానంగా పెట్టారు. సో అంత భక్తి పెరగడానికి కారణం ఏంటి? ఎందుకు అంత గురుభక్తి మీలో కలిగింది సార్? అంటే ఒకటేనండి, నేను ఎక్కడో ఉన్నవాడిని, వ్యవసాయం, గొడవంగా అయ్యడం ఇవన్నీ ఉన్నవాడిని. ఈ స్థితికి రావడానికి కారణం గురువుగారు. ఆ ఇంట్లో అడుగు పెట్టాను, నా ఇదే కెరీర్ మారిపోయింది. ఆ వాతావరణం, వారి పద్ధతులన్నీ నాకు నచ్చాయి. కొంతమందికి ఇబ్బంది పడ్డారు అన్ని కట్టుబట్టలతో ఉండటం, అంటే అవన్నీ నాకు నచ్చాయి. మాటల దగ్గర నుంచి నేర్చుకున్నా. పల్లెటూరు మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదా, ఆడు ఏడు అసుమంటిది. అలాంటిది వారం రోజులు తిరిగేప్పటికీ మొత్తం వేద విద్యార్థులా తయారైపోయాయి. అంటే అవన్నీ నాకు నచ్చాయి. వారు గురువుగారు ఎలా మాట్లాడితే అలా మాట్లాడడం వారంతా. అందుకనే మీకు బాగా దేశంలో ఈ దాదాపు మీ ఇప్పుడు 97 ఏళ్ళు ఇంగ్లీష్ లెక్కల ప్రకారము, 19 దాదాపు మీకు ఒక మీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిపోయింది కదా మీరు ప్రారంభించి కచేరీలు? 82 ఏళ్ళు ఎంత అవుతుందండి నేను ఫీల్డ్లోకి వచ్చి 82 సంవత్సరాలు అయింది కదా. దాటింది. అంటే 13 ఏళ్ళ ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కాను. 80 ఏళ్ళు దాటిపోయింది. మీకు బాగా ఖ్యాతి రావటం ఎప్పటి నుంచి ప్రారంభమైంది సార్? రేడియోలో చేరి దగ్గర నుంచి ప్రారంభంలోనే. అన్నవరపై కావాలి అనే స్థితి
గురువుల కటాక్షంతో విద్యను ఇప్పటికే నేను విద్యార్థినే. ఇప్పుడు ఇండువాడు అడిగారు, మరి మీకు చాలా కళానిధులని బిరుదులు వచ్చాయి కదా అన్నాడు. అంటే నేను చెప్పాను, కళానిధిని నేను కాను అన్నాడు. అని బిరుదులు వచ్చాయి. అదేంటి రాముడు అంటే త్రేతాయుగం రాముడా నేను? అలా కళానిధి కూడా అంటే కళ అనేది నిధి, అది శాశ్వత నిధి, మేధావులందరికీ పనిచెప్తోంది. అది యుగ యుగాలకి అది పనిచెప్తూనే ఉంది. అది నిధి, నేను కాను. మరి ఏమిటయ్యా అంటే ఆ సన్నిధిలో పెరుగుతున్నా. కళ అనేటువంటి సంగీత కళ సన్నిధిలో పెరుగుతున్నాను, అంతేగాని నిధి అంటే ఇక్కడ. ఆకాశవాణితో మీ ఏమైనా ఆసక్తికరమైన విషయాలు, అనుబంధాలు ఏమైనా చెప్పాల్సిన ముఖ్యమైనవి? అక్కడే చేర్పించిన దగ్గర నుంచి మా గురువుగారి దయ వల్ల అన్నవరపే కావాలనే స్థితి. తర్వాత అక్కడ ఇంకా విద్వాంసులు ఉండేవాళ్ళు, ఎవరితో ఏ అవసరం ఉంటే అది చేసుకునేది. ఆకాశవాణి మాకు చాలా అవకాశాలని ఇచ్చింది. అవకాశవాణి అది చాలా. అది మా గురువుగారు. తర్వాత మా గురువుగారు ఇన్ని వేస్తూ నేను పెద్దవాడిని అయిపోయాను, నా తర్వాత ఇక గురుకులాలు ఉండవు కనుక కళాశాల అవసరం అని త్యాగరాజ కమిటీ అని పెట్టి అందరి దగ్గర నెలకు ₹1,000 చొప్పున ₹6 నెలకి సంగీతం వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఫండ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్లో సైటు ఎలా చేయించారు, రవీశ్గలో పక్కన బార్న చేసి అక్కడ ఇది సంగీత కళాశాల కట్టించాలి. నా తర్వాత గురుకులాలు ఉండవు. అదే ఏమంటే నేర్చుకున్న వాళ్ళకి అవకాశం, నేర్చుకునే వాళ్ళకి అవకాశం కావాలంటే కళాశాల కావాలని గొడుగు వేసుకుని ఆ ఎండలో ప్రహరీ ఇది పునాది వేయించారు. సడన్గా గురువుగారు ఉత్సవం చేస్తూ 51లో 2వ రోజు మడి కట్టుకుని చక్కా విడిపారు. ఉత్సవం జరుగుతున్న 2వ రోజు మడి కట్టుకుని చక్కా గురువుల సన్నిధికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వారి కోరిక తీరలేదే అని నాకు మనసులో ఉంది. ఎక్కువగా నేనంటే వారికి నమ్మకం. అంటే మా వాళ్ళు అంటే ఇది కాదు, నేనంటే అంత నమ్మకం. వారంటే నాకు భగవంతుడే. అలా అంటే వారి అన్నీ నాకు నచ్చాయి. అప్పుడు ఇట్లా అనుకుంటూ ఉండగా వారు అనుకున్నది జరగలేదు. దాంట్లో ఉన్నది సరే, తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. సత్యమావ భీమవరంలో త్యాగరాజ ఉత్సవంలో బాలమురళి కచేరి, దానికి నేను దండముడి మా అన్నగారి కట్ట, ఆయన మృదంగమా దండముడి. సరే కచేరి విపరీతంగా వచ్చాడు భీమవరంలో. చెట్లు కూడా ఎక్కేసారు ఆ చుట్టూ. కచేరి అద్భుతంగా జరిగింది. దానికి మోతే వేదకుమార్ అని ఏలూరు ఆవిడ ఎంపీ, బాగా పాడేది ఆవిడ. ఆవిడ వచ్చింది వినడానికి, కచేరీలు చేస్తూ ఉండేది, వినడానికి వచ్చింది. చూడండి అలా జరిగింది. మా గురువుగారికి ఏ పని చేయించే నాకు చెప్పితే తిరుగు ఉండదని వారి నమ్మకం. ఆవిడ వచ్చేసి కచేరీ అయిపోయిందండి, వెళ్ళిపోవచ్చు కదా ఆవిడ దారినాడు. మాది ఏలూరే కదా. రామస్వామి గారు మీరు ఎలా వెళుతున్నారు విజయవాడకి అని అడిగింది. బండి ఉంది కదా గుడివాడ, అటు వెళ్తున్నామండి రాత్రి 1 గంటకి. కాదు నేను ఒక్కదాన్నే వచ్చాను, మా బంధువుల ఇంట్లో ఉన్నాను కనుక మీరు కూడా నాతో వచ్చేస్తే పొద్దున్నే 5 గంటలకేమో బస్సు ఉంది, ఆ బస్సులో నేను ఏలూరులో దిగిపోతాను, మీరు వెళ్ళిపోతారు కన్నా. సరే అన్న. సరే వెళ్ళాను. పొద్దున్నే 5 గంటలకే బస్సు. అప్పుడు బొగ్గు బస్సులు కూడా బొగ్గు బస్సులే అప్పుడు. సరే పొద్దున్నే ఎక్కాము.
సూర్యుడు ఉదయిస్తుండగా పక్కనే కూర్చున్న ముందు అప్పుడేమో రాడ్లో ఉండేవి బస్సులకి. బస్సులు రాడ్లు దుమ్మంతా మన్నెత్తునే ఉండేది. అప్పుడు బాడీ ఉండేది కాదు బస్సులకి ఓపెన్గా. సూర్యుడు ఉదయిస్తుండగా నాకు ఒక ఆలోచన వచ్చింది. గురువుగారు కళాశాల అనుకున్నారు, అది నెరవేరలేదు. ఈవిడ ఎంపీ కదా, ఈవిడితే చెప్తే ఏమైనా అవుతుందేమో అని నేను ప్లాన్ చేసుకుని ఆవిడతో ఇట్లా మా గురువుగారు అనుకున్నారు, అది నెరవేరలేదు, మీరు ఎంపీ కదా ఏదన్నా చేస్తే తప్పకుండా చేద్దాం, దీనికి మీరు ఉండాలి అంటే రేడియోలో మానేసి టీచింగ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం, నేను వచ్చేస్తాను. రైట్, ప్రిన్సిపాల్ని ఎవరు పెడతాము, బాలమురళి అయితే బాగుంటుంది, ఎందుకంటే పేరు ఉన్నవాడు, కళాశాలకి ఏది కావాలని తీసుకురాగలిగిన అది అన్నీ ఉన్నవాడు. బాలమురళి కూడా ఆల్ ఇండియా రేడియోలో అంటే వద్దండి, బ్రాహ్మడు ఫీలింగ్ ఉంటుందండి వాళ్ళకి, వద్దండి అంటే నేను చెప్పాను మా గురుగారి పెంపకంలో ఇలాంటి ఫీలింగ్లు ఏమి ఉండవు, మేమంతా కలిసి నేర్చుకున్నాం కదా, అన్ని కులాల వారు ఆయన దగ్గర శిష్యులే, అందుకని అదేమి ఉండదు. బాలమురళి సరే, బాలమురళి ప్రిన్సిపాల్, నేను దాంట్లో లెక్చరర్. ఏలూరు వచ్చింది, ఆవిడ దిగిపోయింది, వెంటనే వెళ్ళిపోయింది హైదరాబాద్. పట్టాభి రామారావు గారు అప్పుడు ఎడ్యుకేషన్ తెలుసు కదా, పట్టాభి రామారావు అవును జమీందారు అవును. వెళ్ళిపోయి వెంటనే అనౌన్స్మెంట్, విజయవాడలో సంగీత కళాశాల బాలమురళి ప్రిన్సిపాల్ అనౌన్స్మెంట్ చేస్తే మన వాళ్ళు ఉంటారు కదండి, ఆయన చిన్నవాడు అది ఇది, ఆయనకి ప్రిన్సిపాల్ రాజకీయాలు ఉంటాయి, ఆయనకి థియరీ రాదని ఇష్టం వచ్చినట్టు టెలిగ్రామ్ అంటే బాలమురళి ఉంటేనే కళాశాల లేకపోతే తాళం తీయమని అనౌన్స్ చేశారు. సరే ఆయన వచ్చారు, తర్వాత కొన్ని కారణాల వల్ల నేను రానని చెప్పేసాను. ఎందుకనంటే అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుని చెప్పాలి, ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగం ఉంది, ఇంటి దగ్గర ఫ్రీగా చెప్పుకోవచ్చు అంటే ఆయన కోపం వచ్చింది. సరే కొన్నాళ్ళు ఏదో జరిగింది మొత్తం మీద, అందుకనే నేను వెళ్ళాను. నేను ఇంటి దగ్గర ఇదంతా నిండిపోయేది, స్టూడెంట్స్ వీణలు వైలిన్లు పాటలు అన్నీ. అదే మీరు వీణ కూడా నేర్పిస్తారు అంతే. గాత్రము వీణ వైలిన్ మా పిల్లలందరూ గాత్రం పాడతారు, సుధాకర్ గాత్రమే. తులసి వీళ్ళందరూ బాగా పాడతారు, గాత్రం వీళ్ళందరూ పాడతారు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు మీ ఇద్దరు కలిసి ఎన్ని కచేరీలు చేస్తుంటారు సార్? ఎక్కడెక్కడ? ఆయన కచేరీలు నేను 10,000 వాయించానట. నేను అబ్బో అనౌన్స్ చేశాడు ఆయన, 10,000 మద్రాసులో అనౌన్స్ చేశాడు ఆయన. ఆయన ఓన్లీ బాలమురళి 10,000. మరి సత్యమావులు ఎన్ని వాయించుంటాను. ఓవరాల్ కొన్ని వేల కచేరీలు అయిపోయింటాయి దేశ విదేశాల్లో. సార్ మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఏంటి సార్ కారణం? పద్మశ్రీ వచ్చినప్పుడు 4 రోజులు ఫోన్లు ఇతర దేశాల నుంచి ఇక్కడ. మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఆరోగ్య రహస్యం అంటే నేను చెప్పాను, ఏ కోరిక లేకపోవటం. కోరిక ఉంటే ఏమవుతుంది, అది తీరకపోగా అది వ్యాధి అయిపోతుంది. అది అవ్వలేదు అని బెంగ, అక్కడి నుంచే అది శరీరం మీద పడుతుంది. అందుకని ఒక కోరిక తీరితే మళ్ళీ ఇంకో కోరిక కూడా తీరుతుంది. కోరికలే అనంతం కదా కోరికలు. నాకేం కోరికలేవు, తృప్తి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వారం లేకపోతే ఏడ్చి ఊరుకునే ఉన్నాయి, అందుకని బెంగ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోలేదుగా. అంటే ఈరోజు కూడా కంకణం మనం పోయింది ఎయిర్పోర్ట్లో, నేను తీసుకోవటం మర్చిపోయి ఏదో అయిపోయింది. ఇంటికి వచ్చేప్పుడు అదే వరిపించి కూడా ఇదే శాశ్వతం కాదు, శరీరమే శాశ్వతం కాదు, ఇదే శాశ్వతం కాదు. కంకణం పోయిందని ఎందుకు, దాని మీద పెద్ద మీకు ఆలోచన ఏం లేదు. ఎప్పుడు కూడా నేను రేపు నమ్మను. నేను ఆ క్షణము నమ్మకుండా ఏం పని చేయటం లేదంటే అది వేరు, రొటీన్గా చేసుకుంటాం. ఖచ్చితంగా ఇది కావాలనే కోరిక లేకపోవడం ఆరోగ్యానికి కారణం. అంటే మీరు అనుకునే జీవితంలో అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయని భావిస్తున్నారా? నేను ఇదేది అనుకోలేదు,
చాలామంది పద్మశ్రీ రాలేదు అది ఇది అంటే నేను చెప్పాను, నేను పద్మశ్రీ కోసం నేర్చుకోలేదు, అది వస్తేనే నేను గొప్పవాడిని అంటే నాకు అక్కర్లేదు, దానివల్ల మనకు వస్తే గొప్పతనం నాకు అక్కర్లేదు అని. మొత్తం మీద ఏంటంటే ఆరోగ్యానికి కారణం కోరికలు లేకపోవటం, అది మెయిన్ అండి ఆరోగ్యానికి. తృప్తి జీవితంలో అయితే వారం లేకపోతే మరి తృప్తిగానే బ్రతిగానే ఎవరికి చెప్పేవాడిని కాదు. అతృప్తి అక్కడి నుంచి మరి వారాలు లేకపోతే ఇదంతా సంగీతం ఎందుకని మెదకుండా వెళ్ళిపోవచ్చుగా. అందుకనే ఆ కోరికలు ఏమీ లేవు. అంటే ఈ వ్యాయామము, వాకింగ్, యోగా అటువంటి ఏం చేస్తారా? యోగం సంగీతమే యోగం, నాదే యోగం. నాదే యోగం. ఆ సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే రేంజ్ ఉంటుంది సౌండ్లో. ఈ బాడీకి వైబ్రేషన్ కావాలి, సెన్సేషన్ కావడానికి వైబ్రేషన్ కావాలి. సంగీతంలో చిన్న వైబ్రేషను, పెద్ద వైబ్రేషన్, రకరకాల వైబ్రేషన్, ఈ బాడీకి ఆ వైబ్రేషన్ అంతా పనిచేస్తుంది. వైబ్రేషను కొన్ని ఇప్పుడు ఇది ఎక్కువ తట్టుకుంటుంది, ఇది తట్టుకోలేదు. శరీరంలోనే ఇలా కొడితే తట్టుకుంటుంది, ఇది తట్టుకోలేదు. అంటే సౌండ్ ఈ బాడీకి రకరకాల ఉన్నాయి కదా. పెరుగేమో వేడిని తట్టుకుంటుంది, నాలుక కానీ ఇక్కడ పడితే తట్టుకోలేము. అలాగే ఈ సౌండ్లో కూడా పెద్ద సౌండ్, చిన్న సౌండ్ ఇవన్నీ ఉంటాయి. ఈ వైబ్రేషన్ బాడీకి కావాలి. ఇప్పుడు గాలిలో వైబ్రేషన్ ఉంటుంది, కానీ గాలి తీసుకోకపోతే ఇంకా మనం లేవు కదా. గాలిలో కూడా వైబ్రేషన్ ఉంటుంది. ఆ గాలి వెళ్ళి దేనికి ఎక్కడ కావాలో అది లాగేసుకుంటుంది. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు వేరేమో భూమిలోంచి లాక్కుంటుంది ఆహారాన్ని. మనకి రక్తం ఎట్లాగో చెట్టుకి వేరులోంచి ఆ వేరులోంచి ఇది అవుతుంది కదండి ఆ వేరు. అట్లాగే సంగీతంలో అనేక రకాల సౌండ్లు ఉంటాయి, 22 అన్నీ ఉంటాయి. ఇవన్నీ బాడీకి కావాలి, అందుకని ఆరోగ్యం. ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు మాలో వైలీనం కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు వాయులీనము అంటారు కదా, ఎందుకంటారు సార్ వాయులీనం అని? వీళ్ళు పెట్టారు వాయులేను అని, విజోలని. అదే దానికి, అందుకే వాయువుకి దానికి సంబంధం లేదు. వాయువులో అంటే సౌండ్ ఉంటుంది, గాలి సౌండ్ ఉంటుంది. నాదం. మంగళపల్లి వారి గారు కూడా ఆయన పాపం చివరిలో కూడా ఆయన మిమ్మల్ని చూడాలని పిలిపించుకోవటము అది జరిగింది కదా సంఘటన. పోయే ముందు హైదరాబాద్లో కలిసినప్పుడు ఈరోజు మేము బాగా ఫ్రీగా మాట్లాడుకుంటాం కదా. నేను అంటే అన్నయ్య అంటే చాలా ఇది. నేను అన్నాను, ఆరోగ్యంగా ఉండగానే ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవాలని ఉంది అన్నాను. అంటే అదిగో నువ్వు అలా అనుకో, నాకు 93 వరకు ఉంటానట జాతక రీత్యా, నీ చేతుల మీదే నేను వెళ్ళాలి, నువ్వు ఆ మాట అనుకో, నీ చేతుల మీదే నేను వెళ్తాను అన్నారు. అట్లాగే నా చేతుల మీదే ప్రాణం పోయింది. మద్రాసు వెళ్ళాను, మంత్రం మీద ఉన్నాడు ఆయన, చేత్తోనే పట్టుకున్నాను. ఆయన బాల్యాలన్నీ మాట్లాడుతున్నాను, వింటున్నాడు ఆయన. వింటూనే నేను వెళ్ళే వరకు ఉన్నాడు, నా చేతుల మీద పని. ఆయన అనుకున్నట్ట పిచ్చారి గారు, ఆయన కూడా నా చేతుల మీద, నా మాట మీద. సార్ మీరు ఇంత దేశమంతా తిరిగారు, ప్రపంచమంతా తిరిగారు, మీ ఎదుగుదల పట్ల అసూయతో కానీ దీంతో కానీ మీకేం అవమానాలు ఎక్కడ ఫేస్ అవ్వలేదా సార్? ఎప్పుడు ఉంటూ ఉంటారండి. ఇది జలసీ ఫీల్డ్ అండి, ఇది బాలమురళి రాశాడు. మా అన్నగారు అలవాట్లు అందరికీ అసూయ కలుగు చేస్తాయి అని రాశాడు. అంటే అలవాట్లు అంటే ఏంటి సార్ ఆయనకి? అంటే మామూలుగా సంగీతంలో ఉండే అలవాట్లు, ఇప్పుడు ఏది పడితే అది తినేస్తుంటారు, పిచ్చిగా మాట్లాడేస్తుంటారు, ఏవో అదే తినాలి, ఇదే ఏవో ఉంటాయి కదండి అలవాట్లు. ఏదో ఒక్క పొడి వేసేసుకోవటం, అది ఏదో ఒకటి ఉంటాయి కదా. అవునవును. నా అలవాట్లు అట్లా ఉండవు, ఎవరికి ఇబ్బంది పెట్టవు. నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. నా ఆరోగ్యాన్ని నేనేమి తిన్నాను, ఒక్క పొడి కూడా వేసుకోను. తర్వాత అని రాసి
మా అన్నయ్య గారు అలవాట్లు అందరిని అసూయ కలగజేస్తాయి ఆయన రాసేసారు. ఇంకా ఎన్నో చాలా రాశాను నా గురించి ఆయన. నేను మొదటిసారి అమెరికా వెళ్ళేప్పుడు 3 నెలలు ఉండవలసి వచ్చింది. బాలమురళి అంటే బాలమురళి ఎవరినో వైలెన్ పెడితే లేదు మా అన్నయ్య ఉంటేనే నేను వస్తా లేకపోతే రానన్న. సరే 3 నెలలు అమెరికా కెనడా. పిన్నమనేని వెంకటేశ్వరరావు గారని డాక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇట్లా అమెరికా వెళుతున్నాను, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని. అయ్యో అమెరికా వెళ్తున్నారండి, అక్కడ బాగా తిండి పెట్టేస్తారండి, జాగ్రత్త అండి అన్నాడు. అంటే నేను చెప్పాను భోజనం చేసిన అరగంటగా మళ్ళీ భోజనం చేయగలను అన్నాను. ఇక మీకు తిరగలేదు అనేసి. అంటే ఇప్పుడు కూడా అంటే ఆహార నియమాలు అంటే టైమింగ్స్ మెయింటైన్ చేస్తారా ఎలా సార్? అది టైమింగ్ అన్నప్పుడల్లా కుదరదు, ఊళ్ళో కుదురుతాయి. దానికంటే కూడా తిన్నది మనకి ఏది పడుతుందో అదే తినాలి. అది తక్కువ తింటే ఇబ్బంది ఉండదు, ఎక్కువ తింటే ఆయాస పడిపోయి ఏదైనా వచ్చు. అందుకని మరి ఈ రోజు వరకు ఎలా ఉన్నానంటే ఎక్కువ కాస్తంత నడుస్తుంటారు. భోజనం చేయగానే నడవటం, కాస్త 5 నిమిషాలు దొరికితే 4 అడుగులు వేయడం. సాధన రోజు నిత్యం సాధన ఉంటుందా మీది? ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు 3 తెల్లవారుజామున లేచి వాయించుకునేవాడిని రోజు. ఆ తర్వాత ఒక సుబ్బయ్య గుప్త గారు అని, నాకు చిన్నతనం కదండి ఏం తెలియదు, ఏది పోయినా సంపాదించుకుంటాం, ఒకటి పోతే సంపాదించుకోలేము ఏమిటని అడిగాడు. గుప్త గారు చాలా నియమాలు కలిగిన విద్వాంసుడు. నాకేం తెలియదు, చిన్నవాడిని. చెప్పులు పోతే మళ్ళీ కొనుక్కుంటాం. ఇంకా ఏదైనా రీప్లేస్ ఇది ఉంటుంది. ఒక 5 నిమిషాలు పోతే జీవితంలో రాదు, సమయం కాలం విలువైంది అని అన్నాడు. అప్పటి నుంచి మా గురువుగారు పిలిచి, అరే ఉత్తరం రాస్తున్నాను పోస్ట్లో వేయాలంటే ఈ లోపల ఏదో వాయించుకుంటాం. 5 నిమిషాలు దొరికితే వాయించేసుకోవటం. అది నాకు ఎంత విలువైన వాక్యం కదండి, అది చాలా గొప్ప వాక్యం. అది నాకు ఈరోజు కూడా సమయాన్ని అనవసరంగా పాడు చేసుకో. సమయపాలన కూడా పాటిస్తారు కదా, ఇన్ని గంటలకి అంటే అన్ని గంటలకు మీరు సిద్ధంగా ఉండటము. ఎందుకు ఈరోజు పడుకోపోయేప్పుడు ఇన్ని గంటలు లేవాలంటే లేచిపోతాం, అలారం అవసరం లేదు. మీ ఇష్ట దైవం ఎవరు సార్? మా గురువు గారు, జన్మనిచ్చిన అమ్మ నాన్న, విద్యని ఇచ్చిన, ఇప్పుడు ఇవన్నీ జరిగేది వారికే. సంగీతం వాళ్ళు వచ్చారు, మీరు లేకపోతే రారు కదా. అంతే. సంగీతం ఎవరిది? గురువుగారిది. మీ తాత ముత్తాతలు తల్లిదండ్రులు వాళ్ళు కూడా నాదస్వరము, నాదం అనేది, సంగీతం అనేది మీ కుటుంబాల్లో వంశపారంపర్యంగా ఉంది కదా మీకు. అది అట్లే అక్కడ నా దగ్గర నుంచి వాళ్ళను మారిపోయాను నేను. మారబట్టి ఇవన్నీ. మీరు అంటే దైవ పూజ కానీ వెంకటేశ్వర స్వామినో దుర్గాదేవి నాద పూజ, అంతే. నాద పూజ నేను చేసుకున్నాను. నాద సరస్వతి ఆవిడే మీ ఇష్టదైవం. మీ వారసులుగా చెప్పాలంటే మనం ఎవరిని చెప్పాలి సార్? నిజమైన ఒకరి పేరు చెప్పాలంటే వీళ్ళు పిల్లలందరూ కూడా చక్కగా భవానీ, నందకుమారు, అరుణ అని అమెరికాలో ఉన్నాడు, బాగా వాయించుతాడు, అక్కడ ఉన్నాడు. ఇంకా వాసు, వీళ్ళందరూ చక్కగా వాళ్ళు చంద్రకాంత్ వీళ్ళందరూ బాగానే వాయిస్తున్నారు. ఇది ఏమిటంటే తృప్తి ఉండకూడదండి. నిత్య జీవితంలో తృప్తి ఉండాలి, కానీ విద్య దగ్గర మటుకు తృప్తి ఉండకూడదండి. విద్యార్థే, నేను ఇప్పటికే విద్యార్థిని. అందుకనే ఇంకా కొత్తవి తెలుస్తాయి. విద్వాంసుడు అనుకుంటే ఉన్నాయి పోతాయి, విద్యార్థిని అనుకుంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నాకు ఇప్పటికి తెలుస్తున్నాయి కొత్త విషయాలు వైలిన్లో. ఏం తెలుసుకుంటున్నారు సార్? అంటే అప్పటికిప్పటికి జనరేషన్లో వైలిన్లో మీరు తెలుసుకున్న విషయాలు ఉంటాయి, బయటికి చెప్పడానికి ఉండవండి అవన్నీ. అదే మేము సౌండ్లో బౌయింగ్లోను ఫింగరింగ్లోను మాడ్యులేషన్ ఎలా వస్తుంది, దీన్ని ఇంకా పెద్ద సౌండ్ రావడం ఎలాగూ, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ చెప్పడానికి అన్నిటికంటే నా పుస్తకం చూసి మా శిష్యుడు, ఢిల్లీలో ఉన్న శిష్యుడు
గురువు గారిని గురించి రాశారు కానీ గురువు గారు చేసిన విషయాలు రాయలేదు దీంట్లో అని పాయింట్అవుట్ చేశాను. లోకానికి తెలియాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి సార్? నేను సంగీతం నాకు అయితే మీరందరూ గౌరవిస్తున్నారు గురువు గారి దయవల్ల సంగీతపరంగా అందరూ నన్ను గౌరవిస్తున్నారు, ఇది ఒక అదృష్టం. సరే, నేనేం చేశానంటే ఉచితంగా విద్య చెప్పడం, వీళ్ళందరికీ ఉద్యోగాలు నేనే, శిష్యులకే కాదు చాలామంది బయట వాళ్ళు కూడా యోగ్యత ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు అనేదో పిలుస్తారు కదా జడ్జిగా, అట్లా చాలామందికి. ఇది కాకుండా మా ఊర్లో మా మొదటి గురువు గారు మా అన్నగారి పేరున, మీ గురువుగారు మాగంటి జగన్నాథం గారు, వారిద్దరి పేరున ఒక చిన్నపిల్లలకి స్కూల్ కట్టించాను. మీ అన్నగారి పేరు సార్? గోపాలం. ఇద్దరి పేరున ఒక స్కూల్ కట్టించి గవర్నమెంట్ కొంత ఇచ్చింది, నేను అది గవర్నమెంట్కి ఇచ్చాను వాళ్ళిద్దరి పేరు. అక్కడ నేర్చుకున్న చోటే రామాలయం అని రామ మందిరం అని ఉండేది పెంకుటిది, అది పడిపోతే ఇప్పుడు పక్కాగా కట్టారు. కడితే చూడండి అదృష్టం అనేది కావాలనుకుంటే రాదు. అక్కడ ఇంత కట్టారు, శిలా విగ్రహాలు పెట్టడానికి తిరుపతికి అప్లికేషన్ పెట్టుకున్నారు. అక్కడి నుంచి రెస్పాన్స్ రావడంలో ఇది మీ వల్లే కావాలి అని నన్ను అడిగారు. చూడండి నా అదృష్టం కదండి. వెంటనే ఫోన్ చేశాను ఈవో, అప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు టీటీడీ, ఆయన ఫోన్ చేశాను. నేను చెప్పండి మాస్టర్ ఏంటి, నేను పొరుగురులో ఉన్నానంటే ఇట్లా అండి, నేను చెప్తాను ఇప్పుడే, ఫోన్ చేసి ఫాలోఅప్ తెచ్చుకుండండి. అక్కడ శిష్యుడు ఉన్నాడు చెప్తాను, వచ్చేసాను. ఆ డబ్బులు నేనే ఇచ్చాను. అదృష్టం కదండి, ఆ విగ్రహాలు వేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మీకు మంగళంపల్లి బాలకృష్ణ పేరు మీద మీకు మొట్టమొదటి పురస్కారం మీకు ఇస్తే దానికి వచ్చిన 15 లక్షలు ఎంతో గవర్నమెంట్ ఇస్తే, 10 లక్షలు, అది 10 లక్షలు ఎంత ఇస్తే అది కూడా మీరు గురువు గారు పారుపల్లి రామకృష్ణ పంత్ గారు దానికే చేస్తారట. అదే కాదు, వరప్రసాద్ రెడ్డి గారు లేరు, శాంతా బయటికి వరప్రసాద్, ఆయన ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా మా ఇంటికి వచ్చారు. వచ్చి ఏదో మాట్లాడుతూ నా చిన్నతనం ఇదంతా కనుక్కుని ఆయన చిన్నతనం అంతా చెప్పి బట్టలు తీసుకొచ్చారు. పొందూరు కాదు, అవి వెళుతూ ₹1,00,000 చెప్పుకొచ్చాడు. అది మా గురువుగారు. మా గురువుగారి పేరున చాలా చోట్ల ₹1,00,000 ఇచ్చేసి తర్వాత ఆ విగ్రహాలు పెట్టించే కదా, కృష్ణ విగ్రహం కూడా నేనే పెట్టించాను. అలంకార థియేటర్ దగ్గర అక్కడ మా ఊర్లో సీతారాముల విగ్రహాలు, మా కృష్ణ విగ్రహం, వాటికి డబ్బు నేనే ఇచ్చాను. శంకర్ అని అమెరికాలో ఉంటాడు, వాళ్ళ నాన్న అభిషేకానికి ₹1,100 ఇస్తే అది ఆ దేవాలయానికి ఇచ్చాను, మా దేవాలయం. తర్వాత మా అమ్మా నాన్నల పేరున ₹1,00,000, మా మొదటి గురువు గారు మా అన్నగారి పేరున ₹1,00,000 దేవాలయానికి. ఏమండి, గోశాలకి కాకినాడ చాగంటి ₹1,00,000 గోశాలకి. మొన్న వైజాగ్లో వాళ్ళు ₹1,00,000 ఇస్తే మా గురువుగారి పేరున అదే. ఎక్కడేదని ఇస్తే ఇక్కడే. అదే మీకు ఏది ఇచ్చినా కానీ అది వెంటనే ఏదో మీ గురువు గారికో దైవ కార్యక్రమానికో ఏదో దానికి ఇచ్చిస్తారు. అంటే ఈ గుణం మీకు మీ గురువు గారి దగ్గర నుంచి వచ్చిందా, ఎలా వచ్చింది సార్? మా నాన్న ఎవరైనా పోతే నవ్వేసేవాడు. మా అక్కకి పోతే నవ్వుతున్నాడు, వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోయింది అన్నాడు. అంత తేలిగ్గానే ఉన్నాడు, చాలా అందగాడు, చాలా ఇది. ఆయన అండి ఇక్కడే ఉన్నాను, అద్దీంట్లో ఉన్నాను, నీ కట్టిస్తూ పొద్దున్నే శుక్రవారం నాడు పడుకుని పిలిస్తే అనేవాడు. యోగ నిద్ర వారం రోజులు గంగ కూడా ముట్టుకోలేదు. మా వాళ్ళందరూ వచ్చారు. సరిగ్గా శుక్రవారం నాడు రాత్రి మళ్ళీ వారానికి. అప్పుడు మా వాళ్ళందరికీ నాడి తెలుసు. అరే బయట పెట్టాను. నాకు ఎవరు చెప్పారండి? చెవి దగ్గర ఇట్లా తల పట్టుకుని ప్రాణం పట్ ఇలా వస్తుంది ప్రాణం.
హరే రామ్ హరే రామ్ హరే రామ్ అని చెవి దగ్గర గట్టిగా ఆనందంగా పాడేశాడు. అలా ఇలా ప్రాణం యోగ మార్గంలో వెళ్ళిపోయారు. వారిని గంగ కూడా ముట్ల. ఏమండి, అది నా చేతుల మీద. ఆయన అంతే, ఎవరైనా పోతే వచ్చిన పని అయిపోయిందిరా వెళ్ళిపోయింది నవ్వేసేవాడు. అంటే అది యోగ మార్గం ఒక ఋషి లక్షణం. అది చాలా, అది అంత కాకపోయినా నాకు కూడా ఉంది. ఏదైనా పోతే బాధ ఉండదు. అంటే మీరు ఓంకారం ఏదైనా సాధన చేస్తారా, ధ్యానం? ఇంకేముండదు, ఇది నాదమే, వైలనే. వైలినే. తర్వాత మీరు ఈ మీ చేతిలో వైలిన్ని కూడా వేరే వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరో ముట్టుకుంటానన్నా కానీ ముట్టుకొనివ్వరట కదా, అదేంటి సార్ అది అందులో ఉన్నది? అది నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దాన్ని అగౌరవపరచడం కదండి. ఎవరికో ఇచ్చేసి పని వాళ్ళకి ఇచ్చేసి ఏదో ఇచ్చేసి అది ఎవరు ముట్టుకొనివ్వరట. అదే ఇప్పుడు చాలామంది తమిళనాడు ప్రాంతానికి వెళ్ళారు, సంగీతంలో పెద్ద పెద్ద వాళ్ళు, మంగళపల్లి గారు కూడా అక్కడే వెళ్ళారు. కానీ మీరు తమిళనాడు వెళ్ళకుండా ఇక్కడే ఉండడానికి కారణం ఏంటి? మా గురువుగారు పద్ధతి, వారిని రమ్మంటే వెళ్ళలేదు. ఇప్పుడు నన్ను ట్రాన్స్ఫర్కి రమ్మన్నారు. జిఎన్బి షమ్ముగుడి గారు వాళ్ళు ప్రొడ్యూసర్లు అక్కడ మద్రాసులో, ఇక ట్రాన్స్ఫర్ చేసేందుకు వచ్చేయండి అక్కడికి అన్నారు. అంటే మరి మా గురువు గారు చేసిన పని అంటే వారితో పోలిక కాదు, ఇక్కడే ఉండిపోవాలి. వైలన్ అనగానే ఒకప్పుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, మళ్ళీ మీరు దాదాపు 8 దశాబ్దాలు 7 దశాబ్దాలుగా ఉంది. ఈ రెండు తప్పితే ఇంకొక పేరు పెద్దగా అంత పేరు రాకపోవడానికి ఏంటి సార్ కారణం? ఇంకొకరు ఎవరు అంతగా రాకపోవడానికి కారణం? అవి మేము చెప్పకూడదు సార్. వాళ్ళ కృషి మీద ఆధారపడు. ఇప్పుడు వచ్చింది సంతృప్తి పడిపోతే అక్కడే ఉంటాం. ఇందాక చెప్పాను కదా, విద్యార్థిని అనుకుంటే విద్య పెరుగుతుంది, తర్వాత వాళ్ళ ప్రాప్తం కూడా. నేను అందుకనే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రమ్మంటే వెళ్ళలేదు. ఇక్కడే ఉండి మరి కొంతమంది ఇప్పుడు వీళ్ళందరూ తయారయ్యారంటే కొంత మరి అక్కడికి వెళితే ఇంకా బాగా ఉండేదని చాలామంది, ఇది ఏది శాశ్వతం కాదు. మీకు ఇష్టమైన రాగాలు ఏమైనా ఉన్నాయి సార్? బాగా ఇష్టమైన రాగాలు, ఎక్కువగా ఇష్టమైన రాగాలు చాలా ఉన్నాయి, ఎక్కువ రాగాలు. అంటే బాగా ఇష్టమైన రాగాలు చెప్పండి. శంకరాభరణం, ఆనంద భైరవి ఇలాంటి రాగాలు చాలా. కళ్యాణి. ఇప్పుడు మంగళపల్లి బాలమురళీకృష్ణ గారితో మీరు 10,000 కచేరీలు చేశారు మీరు స్వయంగా, చాలా విని కూడా ఉంటారు కదా. ఆయన పక్క వాయిద్యం వాళ్ళని చాలా ఇరుకుని పెట్టేస్తారు, ఇబ్బంది పెట్టేస్తారు అంటారు. అది చేయగలరు, ఏమి దాని వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. సైకిల్ ఇవ్వగలరు. మిమ్మల్ని ఎప్పుడు ఇరుకుని పెట్టారా? అంటే ఆయన పాటలోనే రిస్క్ ఉంటుంది, ఆయన రిస్క్ తీసుకు పాడతాడు. రేంజ్ పాట అండి, ఆ రేంజ్ ఎవరికీ లేదు. 3 రేంజ్లు అవలీలుగా పాడేస్తాడు. అంత రేంజ్ పాటలు లేవు. తర్వాత ఊహ, అక్కడ ఉన్న గొప్ప ఏంటంటే దానికోసం పుట్టిన మనిషి కనుక అసలు సాధకం చేస్తే సాధన చేసినవి ఎక్కువగా వస్తాయి. పొరపాటున ఎప్పుడైనా కొత్త సంగీతం రావచ్చు, కానీ సాధకం చేసినవే వస్తూ ఉంటాయి. ఈయన కారణ జన్ముడు ఎప్పుడు ప్రాక్టీస్ చేయడు. బందా కనకలింగేశ్వరరావు గారు ఇక్కడ ప్రొడ్యూసర్ నాటికలు వాటి మీద. కబీరు ఇది ప్రోగ్రాం 1 hour నేషనల్ ప్రోగ్రాం, దానికి ఎవరినో బుక్ చేసుకున్నారు. అతనేమో కబీర్ వేషానికి సరిగ్గా సూట్ కాలేదు. అప్పుడు 4 రోజులు రిహార్సల్ ఉండేవి, అప్పుడు రికార్డింగ్ సిస్టమ్ లేదు. అప్పుడు ఈయన ప్రొడ్యూసర్ దాంట్లో మ్యూజిక్ బాలమురళి నువ్వే గతి, అతనికి రావడం లేదు, నువ్వే. అయితే నేను రిహార్సల్కి రాను, స్క్రిప్ట్ ఇవ్వండి. తెలుగు లిపి తెలుసు కదా, వాన ఒక రకంగానే ఉంటాయి, పావ ఒకటిగానే ఉంటాయి, పెద్ద తెలియదు. స్క్రిప్ట్ ఇచ్చారు. ఫైనల్లో నేను వస్తాను, ఈ లోపల నన్ను మాట్లాడకండి. సరే ఫైనల్లో వెళ్ళాను. వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే టిక్ పెట్టుకోవడమే, అంతకంటే ఏం చేయాలి. నోట్ చేసి టేక్ లైవ్. రాత్రి 10 నుంచి 11 నేషనల్.
అయ్యగారు వీరభద్రరావు గారు అని ఆయన డైరెక్టర్. లైవ్ నేను ఉండేవాడిని కూడా, అంటే ఒక్కడే కదా, నేను కూడా ఉండి తీసుకెళ్ళాను. నేను ఉన్నాను, బయట నుంచున్నాను. ప్రోగ్రాంలో ఆ కృష్ణుడు కోసమని కబీరు ఒక్కొక్కప్పుడు పిచ్చివాడైపోతాడు, పిచ్చివాడయ్యి కేకలేస్తుంటాడు, ఒకప్పుడు స్త్రీ అయిపోతుంది. అలా రకరకాల స్క్రిప్ట్ అది. ఆ కబీరు రకరకాలుగా మారిపోతుంటాడు ఆ కృష్ణుడి కోసం. ఆ పాత్రలో ఆయనకున్నది ఏంటంటే ఈ దేంట్లో పెడితే దాంట్లో లీనమైపోతాడు. అది అందరికీ రాదు. ఏమంటే అయిపోయింది, బయటికి స్టూడియోలోంచి బయటకు వచ్చే కనకలింగేశ్వరరావు అదో బ్రతుకు మాది ఒకటైనా. ఇన్నాళ్ళ నుంచి నేను నాటకాల్లో తిరిగాను, కృష్ణుడి వేషం వచ్చేవాడే. చాలా పెద్దవాడు కదా వకీలు కూడా. మాది ఒక జన్మైనా నీ ముందు మేముందు అని వీరభద్రరావు గారు ఏమైపోయాడో బాలమురళి అని రాత్రి కారేసుకొచ్చేసాడు. అరిచేయటం, పిచ్చివాడు అవి కేకలేసేయటం. అంటే ఏది చేసినా ఇన్వాల్వ్మెంటు బాగా ఆయనకుంది. దేంట్లో వెళ్తే దాంట్లో ఇదైపోతాడు. అలా ఎవరన్నా కొత్త సినిమా వాళ్ళు కూడా పాట లేదన్నట్టు ఒకసారి పాడు టేక్ అంటే ఒకసారి పాడేస్తారుగా వాళ్ళు, ఇది చూనని పాడింది టేక్ అంటే రిహార్సల్ ఏమి ఉండవు ఆయనకి. మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదా? ఏముంటుంది మామూలుగా. సార్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మన భారతీయమైన సంగీతం ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే అరవాళ్ళ దయ వల్ల వాళ్ళ వల్ల సంగీతానికి మంచి స్థాయి వచ్చింది. ఇప్పుడు శ్రీనివాసు మరి వరల్డ్ ఇది కదండి, మ్యాండలిన్ మా మనవరాలని ఇచ్చాం. చాలా గొప్పవాడు అతను ఎవరో కాదు, దాలిపత్రి పిచ్చారి గారే అలా పుట్టాడు. డాక్టర్ చిన్నప్పుడు అసలు అదే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవరికీ తెలియదు. మ్యాండలిన్ అనే ఇన్స్ట్రుమెంట్ ఎవరికీ తెలియదు, ఎవరు హ్యాండిల్ చేయలేదు. అందుకని బాలచంద్ర వాళ్ళందరూ ఫౌండరు అని పేరు పెట్టారు అతనికి. అంతకుముందు అదే ఏం వాయించేవాడండి. ఎన్ని దేశాలు అతను 15 దేశాల్లో గ్రీన్ కార్డు ఉంది అతనికి. ఒక రకంగా మంగళపల్లి బాలమురళి గారు లాంటి వాడే కదా ఇతను కూడా. అంతే ఏదో స్వరూపం సరస్వతి. అంతే మ్యాండల్ అనేది దాంట్లో ఇన్ని అసలు అది ఉందనేది ఆవిడకి తెలియదు. అందులో తప్పుడండి. ఇక్కడ హైదరాబాద్లో గవర్నమెంట్ అకాడమీలు పెట్టినాయి కదా, దాంట్లో ఈయన ప్రెసిడెంట్ బాలమురళి. అతనికి ఖచ్చితంగా పెట్టాం, నేను దాంట్లో మెంబర్. పెడితే వాయించాడు, ఇంత ఉన్నాడు బుడంకాయ. అవి వాయిస్తే అందరూ మర్చిపోయింది. బాలమురళి గారు మాట్లాడాలి కదా ప్రెసిడెంట్, ఇంతసేపు అతను వాయించాడా? అది ఇన్స్ట్రుమెంట్ అంత లేడు, వాడు ఎట్లా వాయించాడు? అతను వాయించాలా? ఇంతసేపు మనం వాయించింది అతను, మనం విన్నది అతను వాయించాడు అనుకుంటున్నాం. కాదు, శారద వీడిని ఇన్స్ట్రుమెంట్గా చేసుకుని శారద వాయించింది, సరస్వతీదేవి. ఆ వాక్ ఎలా ఉంటుంది చూడండి, వాళ్ళ వాక్కు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. అంటే బాలమురళి కూడా అంతే. ఆయన దేనివాడు, నేను పాడాను, ఎవడు చెప్పాడు? నేను పాడలేదు. ఆవరిస్తుంది. గొప్పతనం ఏంటంటే బాలమురళిలో అనేకం ఉన్నాయి. అందరూ పాడే దాని మీద మనసు పెట్టుకుని పాడతారు. ఈయన పిక్చర్ చూస్తూ పాడతారు. మైసూర్లో కచేరీ నగుమము అప్పుడు బాగా ఇది వచ్చింది. అమెరికా వెళ్తే ప్రతి చోట ఇదే పాడమనేవాడు. మైసూర్లో పాడుతుంటే ఆయన ఎప్పుడు కూడా పిక్చర్ చూసి పాడతారు. మేమైతే ఏమిటి స్వరాలు చూసుకుని సాహిత్యం చూసుకుని పాడతారు. తప్పు కాదు, కారణ జన్ముడు కనుక. ఆల్రెడీ దక్షిణామూర్తి శాస్త్రి ఇది ఇట్లా పుట్టారండి, సుశల దక్షిణామూర్తి శాస్త్రి ఇట్లా పుట్టారు.
జగమేలే పరమాత్మ ఎవరి కోసం అయ్యా ఏమిటి నేను మొత్తుకుంటే కూడా నువ్వేం మాట్లాడవేంటి అన్నట్టు ఫీల్ అవుతూ ఇలా పాడుతుంటే జనం అంతా తిరిగిపోయారు. జనం తిరిగిపోయారండి. అంటే ఆయన మాటలో ఉండే పిక్చర్ ఉంటుంది కదా, రామారావు అంటే రామారావు పిక్చరే ఉంటుంది. అలా సంగీతంలోనే మాటల్లో పిక్చర్ని చూస్తూ పాడతాడు ఆయన. ఒకసారి రా రా అనే ఒకటి ఉంది, రఘువీర రణధీర అంటే జనమంతా తిరిగిపోయారు. ఇక్కడ నిజంగా వచ్చాడేమో అని, ఎదురుగా ఉన్నాడేమో అన్నట్టుగా. అంటే సాహిత్యంలో పిక్చర్ ఉంటుంది, సౌండ్లో పిక్చర్ ఉంటుంది. అంటే నేను తెలుసుకున్నది అంటే నేను కొత్తగా తెలుసుకున్నది కదా, తెలుసుకోగలిగాను అంతే. నేను చెప్పి సౌండ్లో పిక్చర్ ఉంటుంది. ఫోన్ వస్తుంది, ఫోన్ దిగానా, అరే ఏమిట్రా నీకు జలుబు చేసిందా నాయన అలా ఉన్నావేంట్రా అంటాను మనిషిని చూడకుండానే. అంటే ఆ సౌండ్లో ఆ జలుబు లక్షణాలు కనిపిస్తాయి. అక్కడ అరుస్తుంది, అరే మన కుక్క అరుస్తుంది అంటాం. హార్న్ కొట్టగానే నాన్నగారు కారు వచ్చిందంటాం. ఎవడో కొత్తవాడు హార్న్ కొడుతున్నాడు. బూట్లు చప్పుడు మెట్ల మీద వినిపించగానే నాన్నగారు వస్తున్నారని చెప్పేస్తాం చూడకుండానే. అంటే సౌండ్లో పిక్చర్ ఉంది. అదే దర్శనం చేసుకుంటారు, అది దర్శనం చేసుకుంటూ పెడతారు. ఆయనలో ఉన్న గొప్పతనం అదే. సార్ మీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఆయన వారసుడిగా మిమ్మల్ని ఆయన డిక్లేర్ చేసినట్టేనా? అందరూ ఒక బిడ్డలు, నలుగురు బిడ్డలని 4 రకాలుగా చూడలేడు కదండి తల్లి తండ్రి. సార్ మీ 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 ఇద్దరి మధ్య సంగీతపరమైన చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది. వాళ్ళ అమ్మగారు ఇవ్వడంతో మా అమ్మే పెంచింది. చిన్నప్పటి నుంచి సంగీతం తను కూడా కొద్దిగా నేర్చుకుంది. మా అమ్మాయి చిన్న అమ్మాయి వేణు వాయిస్తుంది, పెద్ద అమ్మాయి పాడుతుంది. అది ఫీల్డ్లో రాలేదు. వేణు బాగా వాయిస్తుంది. బాగా చిన్నమ్మాయి మహాలక్ష్మి అని మా చిన్నమ్మాయి, పెద్ద అమ్మాయి అరుణ. కచేరీలు చేయరు ఇక్కడ? చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీరు భర్త వారు సరే, బంధువు మేనమామ గారు, అలా కాకుండా సంగీత పరంగా ఆయన మీరు ఎలా చూస్తారంట? సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అండి. 6, 11 ఒక్కోసారి 12 కూడా అవుతుంది వాయించుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ బాధ పోలా, నాకు నేర్పలేదని. మరి ఇంతమంది శిష్యులు తయారు చేశారు, ఇంట్లో ఒక శిష్యులు చేయలేదు. సంగీతం అంటే చాలా ఇష్టం అండి. హాయిగా వారు 11 వరకు వాయించుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు. మీకు నేర్పలేదు అయితే? అక్కడ కొద్దిగా పాడతానండి. వాళ్ళ వయసు అయిపోయింది. అవునవును, ఇష్టం బాగా, సంగీతం బాగా ఇష్టం. ఇంట్లో ఉంది కదా, ఇంట్లో ఉంది. ఎప్పుడు పిల్లలు పాడుతూ ఉండేవాళ్ళు కదా, నేర్చుకునే పిల్లలు. సార్ మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి సార్? ఇంకా భవిష్యత్తుని నిర్ణయించలేం కదా. అంటే పారుపల్లి వారి పరంగా అటువంటి అదే వారికి ఏదో ఒకటి చేయాలి శాశ్వతంగా. ఇంకేదన్నా చేసి ఇంకా ఫండ్ అది చేయాలని ఉంది వారిది. ఇది మేమేమో ఇంకా పెద్దవాళ్ళం అయిపోయాము. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఎవరో ఒకరు కావాలి తోడు. ఇప్పుడు పని మనుషులు ఉన్నారు, 3 ఉన్నారు, వంట అమ్మాయి అందరూ ఉన్నారు. వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతారు. మా ఈ వయసులో ఏమన్నా మాకు మనిషి కావాలి. మరి వాళ్ళ సంసారాలు వదులుకుని వాళ్ళు ఇక్కడికి రాలేరు కనుక మేమే వెళ్ళవలసి వస్తుందేమో. ఎందుకంటే మొండితనంగా ఉండకూడదు. ఇప్పుడు ఎవరో ఒకరు ఆసరా కావాలి. ఇప్పుడు సార్ ఇప్పుడు శాస్త్రీయ సంగీతానికి, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి తమిళనాడులో దానికి ఎక్కువ ప్రాచుర్యము, ఎక్కువ ప్రోత్సాహము జరిగినప్పటికీ కూడా దానికి రాజభాషగా తెలుగునే మనం భావిస్తాం కదా. మన వాగ్గేయత్రయంలో 3లో 2 నారాయణ తీర్థులు కానీ అందరూ సంగీతమే కదా మనది, మనం తెలుగే కదా. ఆంధ్రదేశంలో సంగీతం ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఎలా మీరు సలహా రండి సార్ మీ సంగీత ఆచార్యులుగా? సంగీతం అంతా కూడా తెలుగులోనే ఉంది. ఎందుకంటే మనకి 50 అక్షరాలు, అందువల్ల ఎక్కువ పాటలు రాశారు. దాంతోపాటు రాగాలు కూడా పెరిగిపోయినాయి. అందుకనే ఇక్కడ రావాలంటే ఇప్పుడు సినిమా సంగీతం ఒకటి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే అన్నమాచార్య.
ఇప్పుడు ఈ సంగీత క్లాసికల్ అయినప్పటికీ రాగాలు స్వరాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి వీళ్ళమ్మ ఇది పాడకుండా ఉండలేరు ఏమండి. అవి అయితేనేమో అన్నమాచారం అనుకోండి, ఉత్తగా మాటలే ఉంటాయి. సంగీతంతో పాటు మాటలు ఉంటాయి, దాంట్లో రాగాలు స్వరాలు ఏమి ఉండవు. సినిమా కూడా అంతే, మాటలే ఉంటాయి. కనుక మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కదా, ఆ మాటలు వింటారు కానీ సంగీతానికి వినడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎక్కువ మీలాంటి వాళ్ళు ఎవరో కొద్దిగా ఉంటారు కానీ ఆ రాగాలు ఇవన్నీ వినేంత. కానీ మనం పుట్టిందే అందరూ సంగీతం అంతా మన తెలుగు వాళ్ళకే ఆస్తిలాగా ఉంది. కానీ గురువులంతా మన తెలుగు వాళ్ళే ఉన్నారు, వాగ్గేయకారులు ఎక్కువ మంది. ఎంతమంది వాగ్గేయకారులు ఉన్నారు తెలుగు వాళ్ళు? అరవాళ్ళు కూడా తెలుగు కీర్తనలే పడుతున్నారు. అటువంటిప్పుడు మన తెలుగునాటి అందరు తరలిపోయటం వల్ల కొంత తగ్గిందంటారా ప్రభావము? లేదండి, మన వాళ్ళకి కొంచెం ఇవన్నీ చెప్పుకోకూడదు అంతే. అదే ఎందుకంటే తెలుగు వాళ్ళు తెలివితేటలు ఎక్కువ. అదే నమస్కారం సార్. నమస్కారం. చాలా సంతోషం మీరు పని కట్టుకుని రావడం. ఈ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఏమన్నా పొరపాట్లు మాట్లాడితే ఏమనుకోకండి, వయసు అయిపోయిన వాడిని కదా. అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అనేక మంది మా పారుపల్లి వారు అంటే మహా గురువులను చూశారు, పెద్ద పెద్ద సంగీత విద్వాంసులను చూశారు, అన్ని ప్రాంతాలు చూశారు, శిష్యులు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఇవన్నీ చూశారు కదా మీరు. కాబట్టి మీలాంటి వాళ్ళ వల్ల మీ జీవితము, గురువు యొక్క ప్రభావము, గురువు యొక్క విలువ, సంగీతం విలువ, సాధన విలువ, క్రమశిక్షణ విలువ, ఇవన్నీ కూడా అన్ని తరాలకు, అన్ని రంగాల వారికి, సంగీత రంగమే కాదు అన్ని రంగాల వారికి కూడా తెలియాలనే ఉద్దేశంతో మీతో ఇంటర్వ్యూ చేశామన్నమాట. చాలా సంతోషం. నాకేం జరిగినంత సంగీతం ఇక్కడ అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడేమో తెలివైన పిల్లలు ఉన్నారండి, అప్పటికంటే ఇప్పుడు మీడియా ఉంది కదా, మీడియా వల్ల అనేక విషయాలు తెలుస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు చాలా తెలివైన పిల్లలు ఉన్నారు, చాలా ఇట్టే గ్రహిస్తారు అంతా ఉంది. కాకపోతే ఏమిటంటే మీడియా ఎక్కువ ఉండటంలో ఎవరికీ మనస్థిమితం లేకుండా ఎక్కడ వెళ్ళి కచేరీ వినాలంటే ఇంట్లో ఏదో సీరియల్స్ అలవాటు పడిపోయి ఉంటారు. ఆ టైంకి అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అక్కడ ఏదో బాలమురళి పాడుతున్నాడన్నా ఇంకొకరు పాడుతున్నారన్నా అక్కడికి వెళ్ళడానికి ఇష్టం. మరి ఈ సీరియల్స్ కంటిన్యూటీ పోతుంది. ఇట్లాంటివన్నీ తర్వాత బోలుడు దూరం పోవాలి, బోలుడు డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, ఆటోలో అందరికీ కార్లు బోలు టైం తీసుకుంటుంది. అందుకనే రేడియోలో వినేస్తాం. ఇట్లా అయిపోయింది. మీడియా ఎక్కువ అవడం వల్ల కారణం ఇదని అనుకుంటున్నాను నేను. అప్పుడేమి కాలక్షేపానికి ఏమి ఉండేది కాదు, తెల్లవారులు హరికథలు వినేవాళ్ళు. భోజనం చేసి 9ంటికి వెళ్ళి కూర్చుంటే తెల్లవారుసాము 4 గంటల వరకు హరికథలు చెప్పేవాళ్ళు. అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు. రామాయణం 4 రోజులు, భారతం అన్నారు. ఇట్లా కాలక్షేపానికి మీడియా లేకపోవడం వల్ల ఆ కాలక్షేపానికి వెళ్ళి కూర్చునేవారు. ఇప్పుడేమక్కర్లేదు. అంటే మీడియా వల్ల కొన్ని లాభాలు జరుగుతున్నాయి, కొన్ని నష్టాలు జరుగుతున్నాయి అని మీ అభిప్రాయం. సార్ మీరు పెద్ద హరిదాసులకు ఎవరికి వాయించారు సార్ వైరను? పెద్దవాళ్ళు నేను కొద్ది రోజులేనండి. నేను గీతాలు అవి నేర్చుకునే రోజుల్లో అప్పుడే వాయించాను. అదే కదా శర్భయ్య గారు కూడా. తర్వాత నేను అంత క్లాసికల్ సంగీతం. అది అన్నవరపు రామస్వామి గారు తన సంగీత జీవిత యాత్రని, గురువుల యొక్క ప్రభావాన్ని, సాధన వల్ల కలిగే లాభాలని, క్రమశిక్షణ, ఆహార నియమాల వల్ల జరిగే ప్రయోజనాలను, తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల, తను ఎంచుకున్న సరస్వతి పట్ల ఎంత క్రమశిక్షణగా, ఎంత భక్తిగా ఉంటే మనం ఆ విద్యలో అంత రాణిస్తామని చెప్పడానికి అన్నవరపు రామస్వామి గారి జీవితమే ఉదాహరణగా చెప్పవచ్చు. సంగీతం తెలుగువారిది అయినప్పటికీ కూడా మనం సంగీతానికి దూరం అవుతున్నామనేది కొంచెం ఆ విషయాలు ఆయన బాధపడుతున్నారు. మనకు సంగీతం ఉంది, మనదైన శాస్త్రీయమైన సంగీతాన్ని మనం కాపాడుకోవాలనేది వారిచ్చే సందేశము. నమస్కారం.